హాయ్, గుడ్ మార్నింగ్ అండి. సార్ ఒకసారి ఆడియో కన్ఫర్మేషన్ ఇవ్వరా? ఓకే సార్. సార్ మనకి గమనించినట్లయితే ప్రజెంట్ మనం ఈ యొక్క పిఆర్ అకాడమీలో ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2కి సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు కూడా. సో దానికి సంబంధించి ఈరోజు మనం చూసినట్లయితే ప్రధానంగా రిమైనింగ్ ఇంతవరకు కూడా మనం సుమారుగా ఒక 150 బిట్స్ చేసాం. మళ్ళీ కంటిన్యూస్ చూద్దాం ఏమున్నాయి అనేది. సరే, ప్రజెంట్ ఈ యొక్క ఆఫర్ అనేది ఈ వేటంతో ముగుస్తుంది సార్. మేనేజ్మెంట్ తెలియజేయమని చెప్పింది మీకు. సో ఈ యొక్క గ్రేడ్ 3కి సంబంధించి కానీ లేదా పిఆర్ అకాడమీ ఉన్నటువంటి అన్ని ఆఫర్స్ కూడా ఈ రోజుతో ముగుస్తూ ఉన్నాయి. నమస్తే అండి. సో ఇంకా మనం క్లాస్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి వాడు ఏమడుగుతున్నాడంటే మధ్వాచార్యులు స్థాపించిన సిద్ధాంతం ఏమిటి అని అడుగుతున్నాడు సార్. మధ్వాచార్యులు స్థాపించిన మనకి ఇది వివిధ తాత్విక భావనలు అనే లెసన్లో మనకు ఉంటుంది సార్. సో అడుగుతున్నాడు మధ్వాచార్యులు. గుడ్ మార్నింగ్ అండి. మధ్వాచార్యులు స్థాపించినటువంటి మతము లేదా సిద్ధాంతం ఏమిటి అడుగుతున్నాడు. అద్వైతమా, ద్వైతమా, విశిష్టాద్వైతమా, వీరశైవమా అంటున్నాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సార్ ఒకసారి దీనికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్, సార్ అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించిన వాడు ఎవడంటే ఆది శంకరాచార్యులు అండి. అదేవిధముగా ద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించింది ఎవరంటే మధ్వాచార్యులు. అదేవిధముగా విశిష్టాద్వైతాన్ని ప్రబోధించింది ఎవరంటే రామానుజాచార్యులు. అదే వీరశైవమును ప్రతిపాదించింది ఎవరంటే మనకి బసవన్న అండి. సరే గమనించినట్లయితే ఇది శైవ ఆగమనానికి సంబంధించింది. శైవ ఆగమనాలలో మనకి కాపాలిక, వీరశైవ, ఆది శైవము అనేది మనం చూడడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి అంశం అండి ఏది అంటే వీరశైవము అనేది. సో ఇక్కడ మనకి 3 ఆది శంకరాచార్యుల గురించి ద్వైతము ఈ యొక్క మధ్వాచార్యుల గురించి, విశిష్ట అద్వైతము రామానుజాచార్యుల గురించి గమనించినట్లయితే అద్వైతము స్థాపించినటువంటి ఈ యొక్క ఆది శంకరాచార్యులు అనే వ్యక్తి ఏ రాష్ట్రానికి చెందినవారంటే కేరళ రాష్ట్రానికి చెందినవాడు. మధ్వాచార్యులు ఉడిపి అనే ప్రాంతానికి చెందినవాడు. రామానుజాచార్యులు శ్రీ పెరంబోదూర్ అనే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అండి. సో ఇతను కేరళలోని కారడి అనే ప్రాంతంలో జన్మించిన వ్యక్తి. సో ఇతను ప్రధానంగా 8వ శతాబ్దంలో జన్మించినట్లుగా మనకు ఆధారాలు లభ్యమవుతున్నాయి. ఖచ్చితంగా అయితే 788 నుండి 820 AD మధ్యకాలంలో ఇతను జన్మించినట్లుగా ఉన్నాయి. సో ఇతను 32 సంవత్సరాల జీవితంలో భారతదేశాన్ని సుమారు 4 సార్లు పాదయాత్ర చేసి సో ఇతను పూరి, అదేవిధముగా ద్వారక, బద్రీనాథ్,
శృంగేరి వద్ద పీఠాలను స్థాపించి హిందూ మత ధర్మోద్ధరణకై ఎక్కువగా కృషి చేసిన వ్యక్తి. మన అద్వైతం ఏం చెప్తుంది సార్ అంటే అంతా ఒక్కటే అని చెప్తుందండి. అద్వైతం ఏం బోధిస్తుందంటే అంతా ఒక్కటే అని బోధిస్తుంది. ద్వైతం ఏమవుతుందంటే ఒకటి కాదు రెండుగా ఉంది అని చెప్తుంది. ఆ రెండు వేరు వేరు, జీవాత్మ పరమాత్మ రెండు వేరు, ఆ రెండు వేరు వేరు అని బోధిస్తున్నటువంటి సిద్ధాంతం ఏది అంటే ద్వైత సిద్ధాంతం అండి. విశిష్ట అద్వైతం ఏమవుతుందంటే ఏమని చెప్తుంది మనకి అంటే సార్ ఈ పరమాత్మలోనే జీవాత్మ ఉంది అని చెప్తుంది. అంటే అద్వైతము అంతా ఒకటే అని చెప్తుంది. కానీ ద్వైతం ఏమవుతుందంటే రెండు వేరు వేరు, ఈ భౌతిక ప్రపంచము అంతా మాయ అని అద్వైతం చెప్తే మాయ అయితే మరి భౌతిక ప్రపంచం ఉండకూడదు కదా, మరి ప్రస్తుతం భౌతిక ప్రపంచం ఉంది అని వాదిస్తుంది ఏది అంటే ద్వైతం. అందుకే రెండు వేరు వేరుగా చెప్తుందండి, జీవాత్మ వేరు పరమాత్మని. సో పరమాత్మలోనే ఈ జీవాత్మ అనేవాడు ఉంటున్నాడు అని ఏ సిద్ధాంతం మనకి చెప్తుందంటే విశిష్ట అద్వైతం చెప్తుందండి. సో ఇక్కడ మనకి వీరశైవం బసవన్న అండి, శైవ మత ఉద్ధారకుడికి సుమారుగా ఇతను క్రీస్తకం 11వ శతాబ్ద కాలంలో శైవ మతాన్ని వ్యాప్తి చేసినటువంటి గొప్ప శైవ సిద్ధాంతకర్తలలో ఒక వ్యక్తిగా ఎవరిని చెప్పుకోవచ్చు అంటే బసవన్న అని చెప్పవచ్చు. అతను స్థాపించిందే వీరశైవం అండి. సో మనకు అడుగుతున్నటువంటి ఇక్కడ బిట్ ఏమిటంటే మధ్వాచార్యులు ఏమిటి అని అడుగుతున్నాడు సార్. మధ్వాచార్యులు అనే వ్యక్తి ద్వైతమునకు సంబంధించిన వ్యక్తి అండి. ఓకే సార్, ఇట్స్ క్లియర్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ అడుగుతున్నాడు వీరశైవ సాంప్రదాయ స్థాపకుడు ఎవరు అంటున్నాడు సార్. వీరశైవ సాంప్రదాయ స్థాపకుడు ఎవరు అడుగుతున్నాడు. బసవేశ్వరుడా, అల్లమహాప్రభు, అక్క మహాదేవ, రామానుజుడని. సరే మన ప్రీవియస్ బిట్లో ఆల్రెడీ ఇది చెప్పడం జరిగింది, ఒకసారి గమనించినట్లయితే మనకి క్లారిటీ వస్తుంది సార్. సో వీరశైవ సాంప్రదాయ స్థాపకుడు ఎవరు అంటున్నాడు. మనకి ప్రీవియస్ బిట్లో 4th ఆప్షన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది సార్. సో బసవేశ్వరుడు అనేవాడు ఏ సాంప్రదాయానికి చెందినవాడు అంటే వీరశైవ సాంప్రదాయానికి చెందినటువంటి వ్యక్తి. రామానుజుడు అనేవాడు ఏ శైవానికి ఏ సిద్ధాంతం అంటే విశిష్ట అద్వైతమునకు సంబంధించినటువంటి వ్యక్తి అండి. ఎవరంటే రామానుజుడు. ఓకే సార్. ఇక్కడ నాయలార దివ్య ప్రబంధము అనేది ఎవరి కీర్తనల సంకలనము అంటున్నాడు సార్. ఎవరి కీర్తనలు అంటున్నాడు సార్ గమనించాలి. ఇక్కడ గమనించినట్లయితే సార్ క్వశ్చన్లో ఉంది పాసురాలు అని. ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే నాయనార్ల, ఆల్వార్ల, దాసుల, యోగుల అంటున్నాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే చిన్న వేరియేషన్ అండి. నాయనార్లు అదే విధముగా ఆయిలార్లు అనేది ఒకసారి మనకు ఆల్వార్లు అనేది ఒకసారి చూద్దాం. సరే నాయనార్లు అనేవారు ఏ సిద్ధాంతములకు సంబంధించిన వారంటే శైవ సిద్ధాంతానికి సంబంధించిన వారు. ఆలవార్లు అనేవారు ఏ సిద్ధాంతానికి సంబంధించిన వారంటే వైష్ణవ సిద్ధాంతానికి సంబంధించిన వారు. నాయనార్ల సంఖ్య అనేది ఎంతగా ఉంది అంటే 63గా ఉంది. ఆలవార్ల సంఖ్య అనేది ఎంతగా ఉంది అంటే 12గా ఉంటుంది సార్. ప్రధానంగా గమనించినట్లయితే ఈ నాయనార్లకు సంబంధించి ముఖ్యమైనటువంటి గ్రంథముగా దేని చెప్తామంటే తేవారం అని చెప్తాం. ఈ నాయనార్ల యొక్క చరిత్ర అనేది ఎక్కువగా ఎందులో ఉంది అంటే పెరియ పురాణంలో ఉంటుంది సార్. ఎందులో ఉంటుంది? పెరియ పురాణంలో ఉంటుంది నాయనార్ల చరిత్ర అనేది. సరే ఆలవార్ల యొక్క అంశం గమనించినట్లయితే ఈ యొక్క ఆలవార్ల యొక్క భక్తులు పాడినటువంటి కీర్తననే మనం పాసురాలు అంటాము. పాసురాలన్నింటినీ సంకలనం చేసినటువంటి దాన్ని ఏమంటామంటే ద్రావిడ వేదము లేదా దాన్నే దివ్య ప్రబంధము, దాన్నే నాయిలార ప్రబంధము అంటామండి. నాయిలారము అని చెప్పడం జరుగుతుంది. 3 పేర్లు ఒకటే సార్. ద్రావిడ వేదం అన్న, దివ్య ప్రబంధం అన్న, నాయిలార వేదం అన్న ఎవరికి సంబంధించింది అంటే ఆల్వార్లకు సంబంధించింది. ఆల్వార్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే 12 మందిలో ఒకే ఒక స్త్రీ భక్తురాలు ఉంటుంది సార్. ఆవిడే ఆండాల్ అని చెప్తూ ఉంటాము. ఈ ఆండాలకి మరో పేరు సంస్కృతంలో గోదాదేవి అని చెప్తాము. ఈమె యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ మనకి ఏ
రాజు అనేవాడు లేదా ఏ చరిత్రకారుడు ఈమె యొక్క చరిత్రని గ్రంథస్థం చేయడం జరిగింది అంటే విజయనగరాన్ని పరిపాలించినటువంటి తులు వంశ స్థాపకుడైనటువంటి తులు వంశంలో గొప్పమైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు రచించినటువంటి ఆముక్తమాల్యద ఏదండి ఆముక్తమాల్యద అనేది ఎవరి చరిత్రను తెలియజేస్తుందంటే ఆండాలు లేదా గోదాదేవి యొక్క చరిత్రను తెలియజేస్తుందండి. ఆముక్తమాల్యద అనగా అర్థం ఏమిటంటే మళ్ళీ ధరించినది అని అర్థం అండి. మళ్ళీ ధరించినది, పునః ధరించినది అని అర్థంలో వాడడం జరుగుతుంది. ఈ యొక్క ఆండాల్ అనేది ఎవరి యొక్క అంశగా చెప్పుకుంటామంటే మనకి అక్కడ భూదేవి యొక్క అంశగా చెప్పుకోవడం జరుగుతుందండి. భూదేవి యొక్క అంశ ఎవరంటే ఆండాలుగా మనం చెప్పడం జరుగుతుంది సార్. ప్రధానంగా ఈ ఆళ్వారులో మనం గమనించినట్లయితే అతి ముఖ్యమైనటువంటి ఆళ్వారు ఎవరంటే నమ్మ ఆళ్వార్ అండి. ఎవరండి? నమ్మ ఆళ్వార్. ఇతడు జన్మించినది శూద్ర కులము అయినప్పటికీ కూడా భగవంతుని స్థాయిలో ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో పూజలు అందుకుంటున్నటువంటి ఒక వ్యక్తి, ఒక ఆళ్వార్ ఎవరంటే నమ్మ ఆళ్వార్ అండి. నమ్మ ఆళ్వార్ని గురువుగా కాకుండా విష్ణు సమానుడిగా పూజించేటువంటి వ్యక్తి ఎవరంటే మధుర కవి అండి. ఎవరండి? మధుర కవి లేదా మధుర కవి ఆళ్వార్ అనేవాడు. ఈ మధుర కవి ఆళ్వార్ అనేవాడు ఏ వర్ణానికి చెందినవాడంటే బ్రాహ్మణ వర్ణానికి చెందినటువంటి వ్యక్తి అని మనకి చారిత్రక ఆధారాలు అనేవి లభ్యమవుతున్నాయి సార్. ఓకే సార్, ఇక మనం గమనించవచ్చు. ఈ నాయనార్లకు సంబంధించినటువంటిది ఏది అంటే తేవారము. నాయనార్ల యొక్క చరిత్రను తెలియజేస్తున్నది పెరియ పురాణము. ఆళ్వార్లకు సంబంధించి మనకి 12 మంది యొక్క వాళ్ళు పాడిన పాటని కీర్తనని పాసురాలు అంటాం. పాసురాల యొక్క సంకలనాన్ని ద్రావిడ వేదము లేదా దివ్య ప్రబంధము అంటాం సార్. ఇక్కడ మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏమిటంటే నాయలార దివ్య ప్రబంధము అనేది ఎవరికి సంబంధించింది అంటున్నాడు సార్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం గమనించినట్టయితే సార్ 12 మంది ఆళ్వారులలో ఉన్న ఏకైక మహిళా భక్తురాలు ఎవరు అడుగుతున్నాడు సార్. ఆప్షన్ ఏ మీరాబాయి, ఆప్షన్ బి అక్క మహాదేవి, ఆప్షన్ సి ఆండాలు, ఆప్షన్ డి కరక్కల్ అమ్మయార్ అంటున్నాడు. ఇక్కడ మీరాబాయి అనేది మనకి ప్రధానంగా మేవాడ్ లేదా రాజపుత్ర రాజ్యానికి చెందినటువంటి మనకి ఆ అమ్మాయి అండి. ఈమె అక్కడ దాని యొక్క రాజ్యాలను విడిచిపెట్టి శ్రీకృష్ణ భక్తురాలుగా శ్రీకృష్ణ యొక్క భక్తి పారవస్యంలో ఉన్నటువంటి స్త్రీ ఎవరంటే మీరాబాయి. మధ్యయుగంలో ఎక్కువగా మా యొక్క శ్రీకృష్ణుని గోవిందుణ్ణి ఆరాధించినటువంటి భక్త మహాశైల అగ్రగణ్యురాలు ఎవరంటే మీరాబాయి. మనకు అడుగుతుంది ఏమిటంటే ఆళ్వారులు అడుగుతున్నాడు సార్. ఆళ్వారుల్లో ఉన్నటువంటి ఏకైక మహిళ ఎవరంటే ఆండాల్ అండి. ఎవరండి? ఆండాల్ గోదాదేవి. ఈమె ఎవరి యొక్క అంశగా చెప్పుకుంటామంటే భూదేవి యొక్క అంశగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు ప్రధానంగా వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం సార్. భాగవతంలో కూడా ఈ భూదేవి అంశతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే చెప్తూ ఉంటామంటే సత్యభామ అని మనం మాట్లాడడం జరుగుతుందండి. ప్రధానముగా ఈ సత్యభామ ఎవరిని సంహరించింది అంటే నరకుడిని సంహరించింది అని చెప్తూ ఉంటాం. ఇక్కడ ఇదంతా కూడా ఎవరి యొక్క అంశంలో ప్రధానంగా మాట్లాడుతున్నామంటే భూదేవి యొక్క అంశగా మనం మాట్లాడడం జరుగుతూ ఉంది సార్. శైవానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి అక్క మహాదేవి అనేది. జీవాత్మ మరియు పరమాత్మ ఒక్కటే అని చెప్పిన సిద్ధాంతం ఏది అని మనకు అడుగుతున్నాడు సార్. జీవాత్మ మరియు పరమాత్మ అనేది ఏమి ఒక్కటే అని చెప్పే సిద్ధాంతం ఏమిటి అని మనకు అడుగుతా ఉన్నాడు. ఒకసారి గమనించాలి. మనకి ఇక్కడ ద్వైతము అనేది 2 భాగాలుగా కనిపిస్తుంది. విశిష్ట అద్వైతం అనేది ఒక దానిలో మరొకటి విలీనమై ఉంటుందని చెప్తుంది. అద్వైతం అనేది ఒకటిగా చెప్తుంది. శైవ సిద్ధాంతం అనగా శివుణ్ణి ఎలా పూజించాలి, శివుడి యొక్క రూపాలు ఏమిటి, శివుడి యొక్క ఆ యొక్క పంచముఖ భ్రమగా ఎవరిని పూజిస్తున్నామంటే శివుణ్ణి పూజించడం జరుగుతుంది. ఇతని యొక్క ఆరాధన గురించి తెలియజేస్తున్నటువంటి సిద్ధాంతం ఏది అంటే శైవ సిద్ధాంతం అండి. మనకు అడుగుతున్నది ఏమిటంటే జీవాత్మ మరియు పరమాత్మ ఒక్కటే అని అడుగుతా ఉన్నాడు. ప్రపంచానికి ఒక్కటే అని బోధించేటువంటి సిద్ధాంతం ఏది అంటే అద్వైతం సిద్ధాంతం. అద్వైత సిద్ధాంతాన్ని ప్రధానంగా ప్రాచుర్యం తెచ్చినటువంటి వ్యక్తి ఆదిశంకరుడు అని చెప్తున్నాం. ఆదిశంకరుడు జన్మించే నాటికి భారతదేశంలో ప్రధానముగా ఏ సిద్ధాంతం ఆ ప్రాచుర్యంలో ఉంది అంటే కర్మ సిద్ధాంతం ప్రాచుర్యంలో ఉంది. కర్మ సిద్ధాంతానికి ఆనాడు ఉత్తర భారతదేశంలో గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే మండన మిశ్రుడు అండి.
ఎవరండి? మండన మిశ్రుడు. ఆ మండన మిశ్రుడిని ఓడించి అతనిని అద్వైత సిద్ధాంతకర్తగా మార్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఆది శంకరాచార్యులు. ఈ మండన మిశ్రుడు అనేవాడు ఆది శంకరుల శిష్యుడిగా మారిన తర్వాత ఏ పీఠానికి అధిపతిగా పనిచేయడం జరిగింది అంటే కర్ణాటకలోని శృంగేరి పీఠానికి సృశేశ్వర శర్మగా, సృశేశ్వర సన్యాసిగా సేవలు అందించిన వ్యక్తి ఎవరంటే మండన మిశ్రుడు. మండన మిశ్రుడి యొక్క భార్య ఎవరంటే ఉభయ భారతీదేవి. ఎవరండి? ఉభయ భారతీదేవి. సో ఇదంతయు కూడా ఏ సిద్ధాంతానికి సంబంధించి మాట్లాడుతున్నామంటే అద్వైత సిద్ధాంతానికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం సార్. నెక్స్ట్ మనం గమనించుకున్నట్లయితే సార్, బసవన్న తన తత్వాన్ని ఏ సాహిత్య రూపంలో వ్యక్తపరిచాడు అంటున్నాడు సార్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బసవన్న తన యొక్క తత్వము, బసవన్న అనేవాడు తన యొక్క తత్వాన్ని ఏ సాహిత్య రూపంలో వ్యక్తపరిచాడు? ఏమిటి ఆప్షన్లు ఇచ్చాడు సార్? వచనంలో వ్యక్తపరిచాడా, కీర్తనలో వ్యక్తపరిచాడా, శ్లోకాలలో వ్యక్తపరిచాడా, పదాల ద్వారా వ్యక్తపరిచాడా? ఇంతకీ బసవన్న అనేవాడు ఏ భక్తుడు అంటే శైవ మతానికి చెందినటువంటి వ్యక్తిని మాట్లాడుతూ ఉన్నాం. బాగానే ఉంది. మరి ఇతడు తన భక్తి పారవస్యాన్ని ఆ యొక్క భగవంతుడైనటువంటి, ఆ యొక్క పంచాక్షరి నాయకుడైనటువంటి, పంచముఖ బ్రహ్మ అయినటువంటి పరమేశ్వరుణ్ణి వేడుకోవడానికి, శరణాగతిని పొందడానికై ఏ రూపమున తనకి సేవ చేయడం జరిగింది సార్ అంటే ఇతడు ఏ రూపంలో భగవంతునికి తన విన్నపాలను అందించడం జరిగింది సార్ అంటే వచనాల రూపములో. ఏ రూపంలో సార్? వచనాల రూపంలో అందించాడు. కీర్తనల రూపములో ఎవరు సార్ ఇక్కడ మనకి సేవ చేయడం జరిగింది, శరణాగతిని వేడుకోవడం జరిగింది అంటే ఆళ్వార్లు అనేవారు. వీరి యొక్క కీర్తననే మనం ఏమంటున్నాం సార్ అంటే పాసురాలు అంటున్నాం సార్. గమనించాలి. వచనాల రూపములో శైవ సిద్ధాంతాలని, శైవ మత తత్వాలని ప్రచారం చేసిన ఆనాటి తాత్వికుడు ఎవరంటే బసవన్న. మరి కీర్తనలు ఎవరు సార్ అంటే ఆళ్వారులు. తమ యొక్క వైష్ణవ సిద్ధాంత సాంప్రదాయ శరణాగతి మోక్షదాయకమైన అంశాలను ప్రాచుర్యములోకి తేవడానికి ఆ రోజులలో ఆళ్వారులు ఏ సిద్ధాంతాలని, ఏ రూపాన్ని ఎంచుకున్నారు, ఏ సాహిత్య రూపాన్ని ఎంచుకున్నారంటే కీర్తనలు ఎంచుకోవడం జరిగినది. శ్లోకాలలో ఈ శ్లోకాలు అనేవి మనకి భారతీయ వేదాంతం అంతయు కూడా ఏ రూపంలో వ్యక్తీకరిస్తుందంటే శ్లోకాల రూపంలో వ్యక్తీకరించడం జరుగుతుంది. పదాలు మనకి అన్నమయ్య, మనకు ప్రధానంగా 15వ శతాబ్దంలో గమనించినట్లయితే తెలుగు సాంప్రదాయ నుడికార తత్వానికి నాయకుడు అన్నమయ్య, తాళ్లపాక అన్నమయ్య. ఇతడు ఇక్కడ తిరుపతి లో వెలిసినటువంటి బాలాజీ లేదా వెంకటేశ్వర స్వామిని ఆరాధించడానికి తను వాడుకున్నటువంటి సాహిత్య రూపం ఏమిటంటే పదాలు. అందుకే తనని ఆంధ్ర పద కవితా పితామహుడిగా ఎవరిని పిలవడం జరుగుతుందంటే అన్నమయ్యని పిలవడం జరుగుతుంది. సో గమనించాలి సార్. ఇక్కడ మనకు అడుగుతున్న బిట్గా ఆన్సర్ ఏమిటంటే వచనాలు ఈజ్ ద రైట్ ఆన్సర్. బసవన్న తన తత్వాలని, తన సిద్ధాంతాలని ఏ రూపంలో, ఏ సాహిత్య రూపంలో వ్యక్తపరిచాడు? వచనాల రూపంలో. నెక్స్ట్ మనం అడుగుతున్నది ఏమిటంటే అప్పర్, సుందరర్ మరియు సంబంధర్ ఏ వర్గానికి చెందిన ప్రసిద్ధ సాధువులు అంటున్నాడు సార్. అప్పర్, సుందరర్ మరియు సంబంధర్ అనేవారు ఏ వర్గానికి చెందినటువంటి సాధువులు? ఆళ్వార్ల, నాయనార్ల, హరిదాసుల, సూఫీ మత సన్యాసులు అడుగుతూ ఉన్నాడు. అప్పయార్, సుందరార్ మరియు సంబంధరార్ ఏ వర్గానికి చెందినటువంటి వారు అడుగుతూ ఉన్నాడు సార్. ఆప్షన్స్ మనకి ఏమి ఇచ్చాడంటే ఆళ్వార్ల, నాయనార్ల, హరిదాసుల, సూఫీలు అడుగుతూ ఉన్నాడు. ఆన్సర్ చేయాలి సార్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఆన్సర్ ఏమవుతుందంటే నాయనార్లు అనేది ఆన్సర్ అవుతుందండి. సో గమనించాలి. అపరార్ మరి వీరి యొక్క సిద్ధాంతాలకు సంబంధించి మనకి ఆ యొక్క ఆళ్వార్ ఆ యొక్క నాయనార్ల యొక్క సిద్ధాంత తత్వాలలో మనకు ప్రధానంగా కనిపిస్తుంది. సాధువు వర్గముగా అంటే దక్షిణ భారతదేశంలో పూజలు అందుకుంటున్నటువంటి నాయనార్లు ఎవరైనా ఉన్నారంటే అప్పరార్, సుందరార్ మరి సంబంధరార్ అనేవారు ఆ స్థాయి పొందినవారు. ఆళ్వారులో పూజలు అందుకుంటున్న వ్యక్తి ఎవరంటే నమ్మ ఆళ్వారు. ఆళ్వారుల్లో అయితే నమ్మ ఆళ్వారు ఎంత గొప్పవాడో నాయనారుల్లో అంతే ప్రసిద్ధి పొందినటువంటి వ్యక్తులు ఎవరంటే అప్పరార్ మరి సుందరార్ మరి సంబంధర్ అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే సార్. ఇక మనకి ఆళ్వార్లు, హరిదాసులు అనేవారు హరిభక్తులండి. సూఫీలు అనేవారు శాంతి, ప్రేమ సన్యాసులుగా ఉండడం జరుగుతుంది. వీళ్ళు ఎక్కువగా ఇస్లాం సిద్ధాంతాలని ప్రచారం చేసిన వాళ్ళు. ఓకే.
నెక్స్ట్ మనం గమనించినట్లయితే వైష్ణవ సంప్రదాయంలో ఎంతమంది ఆళ్వార్లు ఉన్నారు అంటున్నాడు సార్. వైష్ణవ సంప్రదాయంలో ఎంతమంది ఆళ్వార్లు ఉన్నారు? ఆప్షన్ ఏ 63 మంది, ఆప్షన్ బి 12 మంది, ఆప్షన్ సి 9 మంది, ఆప్షన్ డి 10. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 63 మంది అనేది ఎవరంటే నాయనార్లు, 12 మంది ఎవరంటే ఆళ్వార్లు, 9 ఎవరంటే నవగ్రహాలు, 10 ఏదంటే దశ అవతారాలు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆళ్వార్లు ఈజ్ ద రైట్ ఆన్సర్. 12 మంది ఆళ్వార్లు రైట్ ఆన్సర్. ఇందులో ఉన్నటువంటి ఏకైక స్త్రీమూర్తి ఎవరు అంటే గోదాదేవి. ఎవరండి? గోదాదేవి. సరే, ఇక్కడ జీవాత్మ మరియు పరమాత్మ వేరు వేరు అని బోధించిన సిద్ధాంతం ఏది అంటే ద్వైతము. ద్వైతమును ప్రతిపాదించినటువంటి ఆచార్యులు ఎవరు? శంకరాచార్యుల, రామానుజాచార్యుల, మధ్వాచార్యుల, నింబార్కుడ అంటున్నాడు. సో గమనించాలి సార్. శంకరాచార్యులు బోధించినటువంటిది ఏమిటి అంటే, శంకరుడు బోధించినటువంటిది ఏమిటి అంటే అద్వైతము. ఏదండి? అద్వైతము. అదేవిధముగా రామానుజుడు బోధించినది ఏమిటి అంటే విశిష్ట అద్వైతము. అదేవిధముగా మధ్వాచార్యుడు బోధించినది ఏది అంటే ద్వైతము. ఏదండి? ద్వైతము. నింబార్కుడు బోధించినది ఏది అంటే శుద్ధాద్వైతము అనేది ఆన్సర్ అవుతుందండి. సో మనకు అడుగుతుంది ఏమిటంటే ద్వైత సిద్ధాంతమా లేదా జీవాత్మ లేదా పరమాత్మ ఎవరిని అడుగుతా ఉన్నాడు? ఆన్సర్ ఏమవుతుందంటే మధ్వాచార్యులు అనేది ఆన్సర్ అవుతుంది సార్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సార్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే నాయనార్లు రచించిన ఏ గ్రంథాన్ని తమిళ వేదము గా పరిగణిస్తారంటున్నాడు? నాయనార్లు రచించిన ఏ గ్రంథాన్ని తమిళ వేదముగా పరిగణిస్తారంటున్నాడు? ఆప్షన్ ఏ తేవారము, ఆప్షన్ బి తిరువప్పై, ఆప్షన్ సి తిరుమల, ఆప్షన్ డి భగవద్గీత. సార్ 1 or 10 ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ క్రింది వానిలో దేనిని తమిళ వేదము అనిగా చెప్పడం జరుగుతుంది? నాయనార్ల ప్రకారము ఏది తమిళ వేదముగా చెప్పడం జరుగుతుంది అంటున్నాడు సార్. ఎస్ సార్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆప్షన్ ఏ ఈజ్ ద తేవారము ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే భగవద్గీత అనేది మనకి ఇది వాస్తవానికి ఎవరు బోధించారంటే శ్రీకృష్ణుడు బోధించాడు. వైష్ణవ సాంప్రదాయ నాయకుడైనటువంటి శ్రీకృష్ణుడు బోధించాడు. ఇది ఎక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తుందంటే భీష్మ పర్వములో కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? భీష్మ పర్వములో కనిపిస్తుంది. మరి ఈ భీష్మ పర్వంలో ప్రధానముగా ఉన్నది భగవద్గీత. ఈ భగవద్గీతను ఆంగ్లంలోకి అనువదించిన వాడు ఎవడంటే చార్లెస్ విల్కిన్స్. ఎవడండి? చార్లెస్ విల్కిన్స్ అనే మహాశయుడు ప్రబోధించడం జరిగింది. దీన్ని ఎవడు ఏ గ్రంథము దీన్ని ఆంగ్లంలోకి అనువదించినటువంటి సంస్థ ఏమిటంటే ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనే ఒక సంస్థ ద్వారా దీన్ని ఆంధ్రీకరించిన వ్యక్తి లేదా ఆంగ్లీకరించిన వ్యక్తి ఎవరంటే చార్లెస్ విల్కిన్స్. మరి ఈ సంస్థను ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ని స్థాపించిన వాడు ఎవడంటే విలియం జోన్స్. ఎవరండి? విలియం జోన్స్. విలియం జోన్స్ స్థాపించినటువంటి లేదా విలియం జోన్స్ అనే వ్యక్తి ఆయన రాసినటువంటి గ్రంథం ఏది అంటే అభిజ్ఞాన శాకుంతలము. ఇదండి అభిజ్ఞాన శాకుంతలము. అభిజ్ఞాన శాకుంతలం రాసిన వాడు ఎవడంటే ఇండియన్ షేక్స్పియర్ అయినటువంటి కాళిదాసు. సో ఇది మనం గమనించాలి. తిరువప్పై కూడా వైష్ణవ సాంప్రదాయ విధానాన్ని అండి. ఇందులో కేవలం 30 శ్లోకాలు మాత్రమే ఉంటాయి, కానీ విశేషమైనటువంటి సంపదని మనకు అందిస్తూ ఉంది తమిళ పురాణాలలో. సో మనకు అడుగుతున్నది ఏమిటంటే నాయనార్లు యొక్క గొప్పతనం అడుగుతున్నాడు తేవారము. సరే, ఇక్కడ నాయనార్లు నేను అడగలేదు, ఆళ్వార్లు అన్నాను అనుకోండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినది ఇక్కడ నాయిలారము. లేదండి నాయిలారము అనే దివ్య ప్రబంధం గుర్తు రావాలి సార్. నాయనార్లు అంటే తేవారం ఎలా గుర్తొస్తుందో ఆళ్వార్లు అనేటప్పుడు మీకు గుర్తు రావాల్సింది నాయిలారం అనే గుర్తు రావాలి. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సార్. ఇక్కడ మనం ప్రజెంట్ గమనించుకున్నట్లయితే సార్ ఆఫర్ అనేది ప్రజెంట్ మనకి చాలా తక్కువలో అందుతూ ఉంది. బెస్ట్ కంటెంట్. సో విద్యార్థులంతా కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఓకే సార్.
నెక్స్ట్ మనం గమనించినట్లయితే సాంప్రదాయ హిందూ ఉమ్మడి కుటుంబానికి పెద్దగా ఎవరిని పరిగణిస్తారు? సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి 9వ లెసన్ ఉంటుంది. మన యొక్క పేపర్ 2లో భాగంగా 9వ యూనిట్ ఉంటుంది. ఏమిటంటే హిందూ సమాజం పోకడలు లేదా హిందూ కుటుంబ వ్యవస్థ అనేది ఉంటుంది సార్. దీనిలో ప్రధానముగా కుటుంబం అంటే ఏమిటి, కుటుంబము దేనికి మూల ప్రమాణము, వివాహం అంటే ఏమిటి, వివాహం ఎన్ని రకాలుగా జరుగుతుంది, వివాహ సంబంధాలు ఏమిటి, వారసత్వము, వారసత్వ విధానాలు ఏమిటి, వారసుడు లేనట్లయితే దత్తత ఎలా తీసుకోవాలి, దత్తత విధానాలు ఏమిటి అనేది ప్రధానంగా మనకు 9వ యూనిట్లో ప్రధానంగా వాడు సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మనకు కనిపిస్తూ ఉంటాయి సార్. సాంప్రదాయ హిందూ ఉమ్మడి కుటుంబానికి, సాంప్రదాయ ఉమ్మడి కుటుంబానికి పెద్దగా ఎవరిని పరిగణిస్తారు? ఆప్షన్ ఏ సహదాయాది, ఆప్షన్ బి కర్త, ఆప్షన్ సి మేనేజర్, ఆప్షన్ డి ట్రస్టీ. సో ఇక్కడ గమనించాలి సార్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే సార్ సహదాయాది అంటే మన తోబుట్టువు అండి. అంటే ఇప్పుడు దాయాదులు అనగా మనకు గుర్తొచ్చేది పాండవులు కౌరవులు అంటున్నాము. సో పాండవులు కౌరవులు అనేవారు ఒక కుటుంబం కాదు. పాండవులు ఒక కుటుంబం, కౌరవులు ఒక కుటుంబం. వీళ్ళే దాయాదులుగా ఉంటారు. దాయాదుల పోర్ అనేది మనకు ఏమవుతున్న కుటుంబానికి పెద్దగా ఉండాలంటున్నారు. సో మేనేజర్ అనే పదం మనం ఎక్కడ చూస్తామంటే ఏదైనా వ్యవస్థలలో చూస్తాం, అంటే పారిశ్రామికీకరణ అభివృద్ధిలో. ట్రస్టీ అనేది ఎక్కడ అంటే ఇక్కడ వచ్చినటువంటి ఆర్థిక లావాదేవీలను పరిగణలో తీసుకునేవాడు లేదా వాటిని క్రమబద్ధమైన విధానాల్లో ఉంచేవాడిని ట్రస్టీ అంటాము. సో మనకి హిందూ సాంప్రదాయ కుటుంబంలో కుటుంబ పెద్దగా ఎవరిని పరిగణిస్తామంటే కర్తను ప్రధానంగా ఇస్తూ ఉంటాం. సో ప్రధానముగా భారతీయ హిందూ సాంప్రదాయ కుటుంబ విధానాలన్నీలో అధికముగా ఏమున్నాయి సార్ అంటే ప్రధానంగా మనం గమనించినట్లయితే సార్ మనకి పితృస్వామిక కుటుంబాలనేవి ఏదండి, పితృస్వామిక కుటుంబాలు అధికంగా ఉన్నాయి. సో మరి పితృస్వామిక కుటుంబాలలో ఎవరు కుటుంబ యజమానిగా సేవలు అందిస్తారంటే నాన్న లేదా తండ్రి లేదా తాత అనేవాడు మనకి ఇక్కడ ఎక్కువగా పితృస్వామిక కుటుంబాలలో అధిక ప్రాధాన్యత లేదా ఆర్థిక లావాదేవీల సమన్వయకర్తగా వ్యవహరించడం జరుగుతుంది. సో గమనించాలి సార్. నెక్స్ట్ మనం గమనించుకున్నట్లయితే మనకు అడుగుతున్నది ఏమిటంటే సార్ పూర్వీకుల ఆస్తిలో కుమార్తెలకు సమాన హక్కులు కల్పించేందుకు హిందూ వారసత్వ చట్టాన్ని ఏ సంవత్సరంలో సవరించారు అంటున్నాడు సార్. గమనించాలి, ఏ చట్టాన్ని చేశారు అని అడగట్లేదు, చేసినటువంటి చట్టాన్ని ఎప్పుడు సవరించారు అంటున్నాడు, ఎప్పుడు సవరణలు చేశారు అంటున్నాడు సార్. ఆప్షన్ ఏ 1956, ఆప్షన్ బి 1995, ఆప్షన్ సి 2005, ఆప్షన్ డి 2020 అంటున్నాడు సార్. ఇక్కడ హిందూ వారసత్వ చట్టం అనేది ఎప్పుడు చేయడం జరిగిందంటే 1956లో చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా కొడుకులతో కుమారులతో పాటుగా కుమార్తెలకు కూడా ఆస్తిలో సమాన హక్కులు కల్పించాలని ముందుగా చేసిన రాష్ట్రము ఏమిటంటే కర్ణాటక రాష్ట్రము. కర్ణాటక రాష్ట్రము ఎప్పుడు ఈ చట్టాన్ని, హిందూ వారసత్వ చట్టాన్ని తమ రాష్ట్రానికి పరిమితము చేసి కుమార్తెలకు కూడా హక్కును ప్రసాదించడం జరిగిందంటే 1994లో చేసింది. అది ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందంటే 1995 నుండి అమల్లోకి రావడం జరిగినది. కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు మనకి పూర్వీకుల ఆస్తిలో కుమార్తెలకు సమాన హక్కులు అంటున్నాడు. అంటే పూర్తిగా దేశమంతటా ఏ చట్టాన్ని చేయడం ద్వారా కుమారుడికి ఎంతైతే హక్కులు ఉంటున్నాయో కుమార్తె కూడా అంతే హక్కులు కల్పించడం ప్రారంభమైంది అంటున్నాడు సార్. ఆప్షన్ ఏమవుతుందంటే 2005 అనేది హిందూ వారసత్వ చట్టానికి దేశం మొత్తంగా ఎప్పుడు సవరణలు చేయబడ్డాయి అంటే 2005లో సవరణలు చేయబడ్డాయి. మొట్టమొదటిసారిగా రాష్ట్రాల పరంగా గమనించినప్పుడు కుమార్తెలకు కూడా సాధారణమైనటువంటి హక్కులు కల్పించినటువంటి ప్రభుత్వం ఏమిటి అంటే కర్ణాటక ప్రభుత్వము. ఎప్పుడు హక్కులు చేయబడ్డది అంటే 1994లో. ఎప్పటి నుండి అమల్లోకి వచ్చాయంటే 1995లో రావడం జరిగినది. ఇది మనం గమనించవచ్చు సార్. ఓకే సార్. సరే 1966 సరే ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమంటున్నారంటే లేదండి, అక్కడ
కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ అయితే ఎవరైతే ఒక కుటుంబంలో ఉంటున్నారో ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ ఇక్కడ నుండి మరొక ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ సభ్యురాలుగా ఉన్నటువంటి ఈ వ్యక్తే మరొక ఇంటికి వెళ్ళి ఆ వంశమును అభివృద్ధి చేస్తూ ఆ వంశం యొక్క శాశ్వత సభ్యురాలుగా ఆ వంశములో మొదటి తరపు వారసురాలుగా మారిపోతుంది. అందువల్లనే మనకి 2005 వచ్చేంత వరకు స్త్రీలకి ఎక్కడ శాశ్వత హక్కులు కల్పించబడలేదు. మనకు రాస్తాడు వారసత్వములో మనము ఏ వారసులుగా ఉన్నాం, మొదటి తరం వారసులుగా ఉన్నామా, రెండో తరం వారసులుగా ఉన్నామా, మూడో తరం వారసులుగా ఉన్నామా, లేదా మన మధ్య సంబంధం ఆగ్నేట్లమా కాగ్నేట్లమా అని మనకు అడుగుతూ ఉంటాడు. సో దాని ఆధారంగా మనం డిసైడ్ చేయవలసి ఉంటుంది సార్. ఇక్కడ మనకి అది ఏమీ అడగలేదు, డైరెక్ట్గా పూర్వీకుల ఆస్తిలో కుమార్తెలకు సమాన హక్కులు అన్నాడు. దాన్ని ఎప్పుడు సవరించారన్నాడు. మొదటి చట్టం అయితే 1956లో వచ్చింది. దానికి ఒక్కసారిగా ఎప్పుడు సవరణ జరిగింది సార్ అంటే మనకి ప్రధానంగా గమనించుకున్నట్లయితే సార్ మనకి 2005లోనే సవరణ అనేది జరిగింది. ఇది గుర్తుపెట్టుకుంటే మనకి ఎనఫ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎన్టీఆర్ గారు ముందు ప్రవేశపెట్టింది ఏమిటి అంటే ఆలయాల విషయంలో ప్రవేశపెట్టారండి. స్త్రీలకు హక్కుల విషయంలో అంటే కుమార్తెలకు హక్కుల విషయంలో పెట్టలేదు. మీరు చెప్పింది రైటే, అగ్రి అవుతున్నాం. వాళ్ళు పెట్టినది ఏమిటంటే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో దేవాలయ అభివృద్ధుల కొరకు, ధార్మిక సంస్థల అభివృద్ధి కొరకై, ఆర్థికముగా బలోపేతము చేయడానికై రాష్ట్ర ఆలయ పునర్వ్యవస్థీకరణ చట్టాలు చేసినటువంటి తొలి రాష్ట్రము ఏది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. రాష్ట్రాల ఆలయ పరిరక్షణ కొరకు పునర్వ్యవస్థీకరించిన చట్టాలు అంటే ఆలయము రావాలి, పునర్వ్యవస్థీకరించిన చట్టాలు అని రావాలి. ఈ రెండు మాటలు కనిపిస్తే మీరు చెప్పినట్టు గౌరవ మాజీ స్వర్గీయ ముఖ్యమంత్రి వర్యులు మన యొక్క ఎన్టీఆర్ గారు అవుతారు. ఓకే సార్, ఎనఫ్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే భారతదేశంలో హిందూ దత్తత HAMA నియమాలను ఏ చట్టము నియంత్రిస్తుంది అంటున్నాడు సార్. ఇక్కడ భారతదేశంలోని హిందువుల దత్తత నియమాలను ఏ చట్టము నియంత్రిస్తుంది? హిందూ వివాహ చట్టం 1955న, హిందూ దత్తత మరియు మనోవర్తి చట్టం 1956న, భారతీయ వారసత్వ చట్టం 1925, లేదనుకున్నట్లయితే గార్డియన్స్ మరియు వాచ్ చట్టం 1890 అడుగుతున్నాడు. 1890లో చేయబడిన చట్టాల 1925, 1956, 1955 అని అడుగుతూ ఉన్నాడు. సో దీనికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి సార్. భారతదేశంలో హిందువుల దత్తత నియమాలను ఏ చట్టము నియంత్రిస్తుంది? సార్ ఇక్కడ గమనించాలి, వివాహం యొక్క చట్ట రూపత తీసుకురావడానికి చేసిన తొలి చట్టం ఏది అంటే 1955 హిందూ వివాహ చట్టము. మరి సంతానము లేనటువంటి దంపతులు అనేవారు సంతానము వేరొక దగ్గర నుండి ఆశ్రయము కానీ, అనాథ పిల్లలను కానీ, వేరొక కుటుంబము నుండి కానీ, లేదా వారి యొక్క సహగోత్రికల నుండి కానీ తీసుకునే సందర్భంలో మనము ఏ చట్టం ఏ నియమాలను అనుసరించి చేస్తున్నాము అంటే హిందూ దత్తత మరియు మనోవర్తిత చట్టం 1956ను అనుసరించి చేయడము జరుగుతుంది. ఓకే సార్, మనం గమనించాలి దత్తత అనేది ఒకప్పుడు చట్టాల రాకముందు ముందు హోమము నిర్వహించి ఒకరి నుండి మరొకరు ఆ దంపతులు ఒక దంపతుల నుండి అంటే బయలాజికల్ జీవ సంబంధమైనటువంటి తండ్రుల నుండి తల్లిదండ్రుల నుండి భౌతిక సంబంధమైనటువంటి తల్లిదండ్రులకు అగ్నిగుండము దగ్గర హోమము చేసి దానము చేసే సాంప్రదాయం జరిగేది. కానీ అటువంటి చేసినప్పుడు ఏదో కాలక్రమములో ఈ యొక్క భౌతికమైనటువంటి తల్లిదండ్రులకి ఈ దత్తత తీసుకున్న తర్వాత సంతానం కలిగినట్లయితే ఈ దత్తత తీసుకున్నటువంటి పిల్లవాడు అంగీకరించబడటము లేదు, అతడు అనగారిపోతున్నాడు, అతనిపై ప్రేమ వాత్సల్య వంటి తగ్గుతున్నాయి. ఇటువంటి వలన మళ్ళీ పిల్లవాడు అనాథులుగా అవుతున్నారనే విషయాన్ని గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం అనేది హిందూ దత్తత విషయంలో కొన్ని నియమాలని కొన్ని సిద్ధాంతాలని ప్రవేశపెట్టి వాటిని అమలు చేయమని చెప్తుంది. అది ఎప్పటి నుండి మనకు వచ్చింది అంటే 1956 నుండి రావడము జరిగినది. ఓకే సార్, నెక్స్ట్ మనం గమనించుకున్నట్లయితే తండ్రి తాత లేదా ముత్తాత నుండి వారసత్వముగా వచ్చిన ఆస్తిని ఏమని పిలుస్తారు అంటున్నాడు. వారసత్వంగా వచ్చిన ఆస్తిని ఏమని పిలుస్తారు? స్వార్జిత ఆస్తి, పూర్వీకుల ఆస్తి, బినామీ ఆస్తి, కౌలు ఆస్తి అంటున్నాడు. సరే ఇక్కడ గమనిస్తే పిత్రార్జితం ఇచ్చాడు. ఇది ఒకసారి తీసేసినట్లయితే మనకు కొద్దిగా ఈజీగా ఉంటుంది మనం బిట్ చేయడానికి.
సో ఇది అయితే ఆన్సర్ చేసేయచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. సో ఇది లేకుండా మనం చెయ్యాలి. ఆప్షన్ ఏ ఏమంటున్నాడు, కౌలు ఆస్తి అంటున్నాడు. సార్ కౌలు ఆస్తి అనేది వ్యవసాయ పద్ధతిలో ఏనాం భూములు కానీ లేదా ఇతర భూములు కానీ యజమాని ఒకడు ఉంటూ తన యజమాని విధంలో వ్యవసాయం చేయలేని సందర్భంలో ఆ యజమాని తన కొంత భూమిని ఇతర వ్యక్తులకు ఇచ్చి అతని వద్ద నుండి కొంత మొత్తంలో తీసుకునే విధానం ఏది అంటే కౌలు ఆస్తి. బినామీ అంటే నా పేరున ఆస్తి హక్కు చట్టం మనకి 1944 పూర్వం, సారీ 1944వ రాజ్యాంగ సవరణకి పూర్వం మనము భారతదేశంలో మనకి ఎన్ని హక్కులు కల్పించబడ్డాయంటే ప్రాథమిక హక్కులు 7 కల్పించబడ్డాయి. ఈ 7 హక్కులలో మనం గమనించినట్లయితే ఆర్టికల్ నెంబర్ 31లో ఉండే హక్కు ఏమిటంటే ఆస్తి హక్కు. సో ఆస్తి హక్కు ఉండడం వలన ఏ ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించలేకపోయాం, కోర్టులు కూడా సమ్మతించాయి. ఎందుకు, ప్రాథమిక హక్కులు అనేవి ఎప్పుడు రద్దు కావు కాబట్టి. కానీ ఎప్పుడైతే ఆస్తి హక్కుని సాధారణమైనటువంటి హక్కుగా మార్చివేశారో, ఆర్టికల్ 31 నుండి తీసివేశారో, ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును ఎప్పుడు తీసివేశారో ఆనాటి నుండి కూడా మన ఆస్తిని మనం అండర్లో ఉంచుకునేందుకు గాను కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి ఉంటుతాము. అటువంటి ఆస్తిని ఏమంటామంటే బినామీ ఆస్తి అంటున్నాం. స్వార్జిత ఆస్తి అంటే ఏమిటంటే నా కష్టముతో నీకు రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత నీవు సంపాదించినటువంటి ఆస్తి అంతా కూడా ఏమవుతుందంటే స్వార్జిత ఆస్తి అవుతుందండి. గమనించాలి. తండ్రి లేదా తాత ముత్తాత నుండి వచ్చే ఆస్తి ఏమిటంటే పిత్రార్జితం అండి. సో అది కొన్నిసార్లు ఇవ్వడు, పూర్వీకుల ఆస్తి అని ఇస్తాడు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే హిందూ ఆచారములో దత్తతను ధృవీకరించడానికి సాంప్రదాయకముగా ఏ క్రతువును నిర్వహించేవారు. ఇందాకే మాట్లాడుకున్నాం 1956 హిందూ దత్తత చట్టం, మనోవర్తిత చట్టం రాకపూర్వం మనము పూర్వీకులు వేదాన్ని, వేద వాంగ్మయాన్ని, సనాతన సాంప్రదాయాలను అనుసరిస్తూ మనము ఏ విధానాల ద్వారా మనము పాటించే వాళ్ళము అని అడుగుతా ఉన్నాడు. ఆప్షన్ ఏ ఉపనయనమా, ఆప్షన్ బి వివాహమా, ఆప్షన్ సి దత్తత హోమమా, ఆప్షన్ డి శ్రాద్ధమా అంటున్నాడు. సరే ఉపనయనము అనేది మనం ప్రధానంగా గమనించినట్లయితే బ్రాహ్మణులకు 8 సంవత్సరాలలోను, క్షత్రియులకు 10 సంవత్సరాలలోను, వైశ్యులకు 12 సంవత్సరాల వయసులో విద్య ఆరంభ వయస్సుగా నిర్ణయించడము జరిగినది. ఏ సిద్ధాంతము? ఉపనయనము అనే క్రతువు. సో ఈ 3 వర్ణాల వరకు అంటే ఋగ్వేదములో 10వ మండలంలో చెప్పినట్లుగా విశ్వజననము ప్రకారము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల వారికి ఏ కార్యక్రమం ఉండేదంటే ఉపనయన కార్యక్రమం ఉండేది. ఉపనయన అనంతరం ఆ విద్యార్థి ఎలా మారేవాడంటే గురుకులవాసిగా మారేవాడు. వాడే ఎలా మారేవాడు? అంతేవాసిగా మారేవాడు. గురుకులవాసిగా, అంతేవాసిగా మారి తన యొక్క జీవితాన్ని ప్రారంభించేవాడు. ఉప అంటే సమీపాన, దగ్గర, నయనము అంటే నేత్రము, జ్ఞానమని, జ్ఞానమున కొరకు సమీపమునగా వెళ్ళేవాడు. ఎవరి వద్దకి? గురువు వద్దకి వెళ్ళేవాడు. ఆ రోజులలో గురువులని గురుకులాలే కాబట్టి వాడు గురుకులవాసిగా మారేవాడు. ఓకే సార్. ఆప్షన్ బి వివాహ హోమము. సార్ వివాహములో సప్తపది అనేది మనం గమనించవచ్చు. ప్రధానముగా పాణిగ్రహణము, పాదపీడనము, సప్తపది ఉంటాయి. సో ఈ సప్తపది కార్యక్రమం అనేది దేని సాక్షిగా జరుగుతుందంటే వివాహ హోమం సాక్షిగా మనకు జరుగుతూ ఉంటుంది. సో మనం గమనించాలి. సో ఇది వివాహంలో జరిగేది. శ్రాద్ధము మన యొక్క పితృ పూర్వీకులకు, మన యొక్క ముందు తరాల వారు ఎవరైతే స్వర్గస్థులవుతారో వారి యొక్క వారి ఆత్మశాంతి చేకూరని ఉద్దేశంతో తమ సంతతి వారు, పుత్రులు లేదా పుత్రుల యొక్క సంతానం అనేది చేసేది ఏమిటి అంటే శ్రాద్ధము. దత్తత హోమం అంటే జీవ సంబంధమైనటువంటి తల్లిదండ్రుల నుండి భౌతిక సంబంధము ద్వారా తల్లిదండ్రులుగా నేటి నుండి నేను ప్రమాణం చేస్తున్నాను అని చేసే హోమము ఏమిటి అంటే దత్తత హోమము. ఇది 115 సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే హిందూ వారసత్వ చట్టము ప్రకారము ఈ క్రింది వారిలో మొదటి తరగతి క్లాస్ 1 వారసుడు ఎవరు? ఆప్షన్ ఏ సోదరుడు, ఆప్షన్ బి తండ్రి, ఆప్షన్ సి తల్లి, ఆప్షన్ డి మామ అని అడుగుతా ఉన్నాడు. సో ఓకే సార్. సో దీనికి ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి నాన్న.
మొదటి తరం హిందూ వారసత్వ చట్టం ప్రకారం మొదటి తరం వారసులుగా ఎవరిని చెప్పడం జరుగుతుంది అని అడుగుతా ఉన్నాడు మనకి. సరే, ఇక్కడ మామ అనే పదం మనం రెండు రకాలుగా చూడవచ్చు. ఇక్కడ అంటే మేనమామ లేదనుకుంటే పిల్లనిచ్చిన మామ, ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది. సో మేనమామ అంటే ఇక్కడ అర్థం ఏమిటిందంటే తల్లి యొక్క అన్న లేదా తమ్ముడినే మనం ఏమంటాము మేనమామగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి అత్తవారింటిలో నివసించినటువంటి ఇంటి యజమాని ఇక్కడ మామ అవుతాడు. సరే, రెండు గమనించినట్లయితే ఈ మేనమామ తల్లి యొక్క సోదరుడు అనేవాడు గమనిస్తే ఈ వీరి యొక్క సంతానము వీరు అనేవారు ఏ రక్త సంబంధీకులు అవుతారంటే ఆగ్నేట్ రక్త సంబంధానికి చెందుతారండి. ఆగ్నేట్ రక్త సంబంధము. సరే, ఆగ్నేట్ రక్త సంబంధం ఏదైనా సరే దేనికి చెందుతుంది అంటే క్లాస్ 4కి చెందుతుందండి. క్లాస్ 4కి చెందుతుంది ఆగ్నేట్ రక్త సంబంధం అనేది. మనకేమడుగుతున్నాడు క్లాస్ 1 అడుగుతున్నాడు, మొదటి తరగతి అడుగుతున్నాడు. సో గమనించాలి సార్. సరే, ఇక్కడ మనం గమనిస్తే సోదరుడు అనేవాడు ఇతడు ఏ రక్త సంబంధానికి చెందినవాడంటే కాగ్నేట్ రక్త సంబంధానికి చెందినవాడు. సో కాగ్నేట్ రక్త సంబంధీకుడు ఎల్లప్పుడూ కూడా అయితే 2వ తరము లేదా 3వ తరానికి చెందినటువంటి వారసుడు అవుతాడు. సరే, ఇక్కడ మనం గమనించాలి తండ్రి ఇతడు కూడా ఏ తరానికి వస్తాడంటే 2వ తరమునకు చెందినటువంటి వారసుడు అవుతాడు. ఆన్సర్ ఏమవుతుందంటే తల్లి అవుతుందండి. సరే, ఇక్కడ మొదటి వారసులుగా ఎవరిని మనం చెప్తామంటే తల్లిని. ఎవరినండి? తల్లిని మాత్రమే. తల్లి అంటే ఇప్పుడు ఈ సింపుల్గా ఒక ఫ్యామిలీ తీసుకున్నాం అనుకోండి సార్. ఏ బి అనేవారు ఒక దంపతులండి. ఈ దంపతులకు జన్మించినటువంటి సంతానము సి మరియు డి అనుకున్నట్లయితే ఈ సి అనేది ఈతో వివాహం చేయడం జరిగింది, డిని ఎఫ్తో వివాహం చేయడం జరిగింది. సో కాలక్రమంలో ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది గమనిస్తే ఈ ఆస్తి అంతయు తండ్రిదే. కానీ ఈ ఆస్తి అనేది మన హక్కులలో కావాలంటే ఇతను ఏమవ్వాలి? స్వర్గస్థుడు అవ్వాలి. తీసేయండి. అప్పుడు ఈ స్వర్గస్థుడు అయ్యే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి మొదటి తర వారసులు ఎవరు అంటే తల్లి అనేది మొదటి తర వారసులు అవుతుంది, కూతురు అనేది అవుతుంది, కుమారుడు అనేవాడు కూడా మొదటి తర వారసులు అవుతారు. ఇప్పుడు ఈ మొదటి తరములో వారసులు కాలక్రమంలో ఇక్కడ అంతా కూతుర్లే ఉన్నా, అందరూ కుమార్తెలే ఉన్నా, లేకపోతే అదే క్రమంలో మొత్తంగా ఏదో సంథింగ్ ఫ్యామిలీ అంతా డిజాస్టర్ అయితే మిగిలినటువంటి ఆస్తి అనేది అప్పుడు 2వ తరములోకి ప్రమోట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమీ లేదు సార్, వీళ్ళంతా ఈ మొదటి తరానికి సంబంధించి వీళ్ళంతా ఎక్స్పైర్ అయ్యారు. ఇప్పుడు బిఈఎఫ్ అనేది మిగిలింది. సో బి కూడా ఎక్స్పైర్ అయ్యిందనుకుంటే ఇప్పుడు 2వ తరముగా వీరింటికి వచ్చిన వీరు అవుతారు. ఎప్పుడు కుమారుడి యొక్క వారసులు లేకపోతే కుమార్తె యొక్క వారసులకు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అది గమనించాలి. ఇక్కడ మనకు అప్పుడు ఆ సందర్భంలోనే 2 రక్త సంబంధాలు అనేవి కనిపిస్తాయి. మీరు ఆగ్నేట్ రక్త సంబంధం అవుతారా, కాగ్నేట్ రక్త సంబంధం అవుతారని. సార్, ఒక వంశ క్రమములో పురుషుడు అంటే తండ్రి కొడుకు 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 ఇలా వచ్చినట్లయితే ఈ రక్త సంబంధం అనేది కాగ్నేట్ రక్త సంబంధం అవుతుంది. ఒకేసారి గమనిస్తే తాత తండ్రి కుమారుడు తరువాత కుమార్తె వచ్చి మళ్ళీ కుమారుడు ఏదైనా రావచ్చు. అంటే ఈ రక్త సంబంధములో స్త్రీ రక్త సంబంధము, స్త్రీ పాత్ర ఏర్పడినట్లయితే ఆ రక్త సంబంధాన్ని ఆగ్నేట్ రక్త సంబంధం అంటాము. ఆగ్నేట్ రక్త సంబంధం అనేది ఎల్లప్పుడూ కూడా 3వ తరానికి చెందినది ఎక్కువగా గుర్తిస్తూ ఉంటాం. ఓకే సార్, ఇది మనం గమనించుకోవాలి. క్లాస్ 1 అంటే ఏమిటి, క్లాస్ 2 అంటే ఏమిటి, క్లాస్ 3 అంటే ఏమిటి, ఆగ్నేట్ కాగ్నేట్ల మధ్య సంబంధాలు ఏంటి అనేది మీరు గమనించాల్సి ఉంటుంది సార్. ఆన్సర్ తల్లి అవుతుందండి. ఎస్.
నెక్స్ట్ మనం గమనించినట్లయితే హిందూ ఉమ్మడి కుటుంబంలో ఉమ్మడి ఆస్తిపై జన్మ హక్కు కలిగిన సభ్యులను ఏమంటారు అంటున్నాడు సార్. ఆస్తి హక్కు కలిగిన పుట్టుకతోనే నాకు ఈ ఆస్తి హక్కు ఉంది అని చెప్పినటువంటి సభ్యులు ఎవరు అంటున్నాడు. కోపరాన్సర్లు అనగా సహదాయాదుల, అద్దెదారుల, ఆధారపడిన వారా, బంధువుల. సార్ ఈ బంధువులు అనేవారు ఎల్లప్పుడూ కూడా ఏ రక్త సంబంధం అవుతారంటే అయితే ఆగ్నేట్లు లేదా కాగ్నేట్లు. సో వీళ్ళంతా కూడా 3 లేదా 4వ తరానికి చెందినటువంటి నాయకులు అవుతారు సార్. మనకేమడుగుతున్నాడు, జన్మ హక్కుగా అడుగుతున్నాడు. సో ఆధారపడిన వారు అనేవారు కాదు, అద్దెదారులు అనేవారు వ్యాపార నిమిత్తం. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఏ కాపర్ ఆన్సర్లు అవుతారు. ఇక్కడ మనకి గమనిస్తే సహదాయాదులు అనేది 2 రకాలుగా కనిపిస్తుంది. పూర్తి రక్త సంబంధీకుల, అర్ధ రక్త సంబంధీకుల. ఇది గమనించినట్లయితే మనకి బిట్ అనేది పోదండి. మన దాయాదులు, సహదాయాదులు కానీ దాయాదులు కానీ మనం గమనించినప్పుడు ఎలా ఉంటుందంటే 2 వర్గాలుగా ఉంటుంది. ఏ రక్త సంబంధంతో ఉంటుంది సార్ అంటే పూర్తి రక్త సంబంధమా, అర్ధ రక్త సంబంధమా అంటాడు సార్. పూర్తి రక్త సంబంధము అంటే తల్లి మరియు తండ్రి ఒకే అయితే ఆ రక్త సంబంధాన్ని పూర్తి రక్త సంబంధం అంటామండి. అలా కాని పక్షంలో తండ్రి ఒకలే అయి తల్లులు వేరువేరుగా ఉన్నా, తండ్రులు వేరై తల్లి ఒకలే అయి ఉన్నా అప్పుడు వాళ్ళ యొక్క రక్త సంబంధం ఏమవుతుందంటే అర్ధ రక్త సంబంధం అవుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ చిన్నగా చెప్తాను సార్, మీకు అర్థమవుతుంది. చూద్దాం. మనకి రామాయణంలో ఒకసారి తీసుకున్నట్లయితే దశరథ మహారాజుకి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. సో గమనించండి, కౌసల్య గర్భమున జన్మించిన వాడు రాముడు, సుమిత్ర గర్భమున జన్మించిన వాడు లక్ష్మణ శత్రుఘ్నులు, కైకేయి గర్భమున జన్మించిన వాడు భరతుడు. సరే ఇక్కడ మనం గమనిస్తే లక్ష్మణ శత్రుఘ్నులు అనేవారు ఏ రక్త సంబంధం అవుతారంటే పూర్తి రక్త సంబంధం అవుతారు. ఎందుకు, తండ్రి తల్లి అనేది ఒక్కలే. కానీ రామ లక్ష్మణులు లేదా భరత శత్రుఘ్నులు అనేవారు గమనిస్తే వారు ఏ రక్త సంబంధం అవుతారంటే అర్ధ రక్త సంబంధం అవుతారు. ఎందుకు, దశరథుడు తండ్రి ఒక్కడే కానీ తల్లి అనేది మారినది. దీనికి అర్ధ రక్త సంబంధానికి ఉదాహరణగా మనం చెప్పవచ్చు, కుంతీదేవి వరముల సాయంతముతో యమధర్మరాజుతో ధర్మరాజుని, వాయువుతో భీముని, ఇంద్రునితో అర్జునుడిని. ఇక్కడ తండ్రులు వేరువేరుగా ఉన్నారు, తల్లి ఒక్కటే. వీళ్ళ మధ్య రక్త సంబంధం ఏమిటి అంటే అర్ధ రక్త సంబంధం అవుతుంది. ఓకే సార్. సో మనం అంటే ఇక్కడ తండ్రి ఒకే గర్భస్థ శిశువులుగా జన్మిస్తే వారిని పూర్తి రక్త సంబంధం అని, ఏదో పరిస్థితుల వలన తండ్రులు మారినప్పుడు వాళ్ళు ఏ దాయాదులుగా ఉంటారంటే అర్ధ రక్త సంబంధీకులుగా ఉండడం జరుగుతుంది. ఓకే సార్, క్లియర్ సార్. మనం నెక్స్ట్ అడుగుతున్నాడు, చాలా మంది హిందూ కుటుంబాలు ఏ అనువంశిక వ్యవస్థను అనుసరిస్తున్నాయి. మాతృవంశమా, పితృవంశమా, ద్వివంశమా, మాతృస్థానిక అంటున్నాడు. సార్ గమనించాలి సార్. సో దీనికోసారి 118 ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి సార్. ప్రధానముగా భారతీయ సాంప్రదాయ కుటుంబాలన్నీ ఏ వ్యవస్థను అనుసరిస్తున్నాయి? మాతృస్వామిక వ్యవస్థన, పితృస్వామిక వ్యవస్థన, ద్వివంశన, మాతృస్థానిక అంటున్నాడు. ఎస్ సార్. సరే ఇక్కడ ప్రస్తుతం తీసుకున్నట్లయితే భారతదేశం అంతా కూడా పితృస్వామిక వ్యవస్థ కుటుంబాలలోనే ఎక్కువగా నడుస్తూ ఉందండి. మాతృస్థానిక లేదు, ద్వివంశము అనేది ప్రస్తావన లేదు సార్. మాతృవంశ స్థానం అనేది మనము గమనించినట్లయితే పూర్వ ఆశ్రమంలో అనగా పురాణాలలో కానీ మన ముందు ఉన్నటువంటి ద్వాపర త్రేతాయుగాలలో కానీ ఏ వంశస్థానం అనేది అధికంగా ఉండేదంటే మాతృవంశ స్థానంలో అధికంగా ఉండేది. ఎలా చెప్పవచ్చు అంటే మనము
ఎందుకంటే ఇప్పుడు ఒక రాజు ఉండేవాడు, అతనికి అనేక మంది భార్యలు ఉండేవారు. సో వారికి పుట్టినటువంటి సంతానము ఎవరు మీరంటే ఇక్కడ భార్య అధికంగా కాబట్టి ఇక్కడ తండ్రి ఒక్కడే, బట్ భార్య అధికంగా తండ్రి అంటే అప్పుడు డౌట్ వచ్చేస్తుంది, నీవు ఏ రాణికి పుట్టిన వాళ్ళు అంటే అప్పుడు ఆ పిల్లవాడు ఈ రాజుతో పాటుగా రాణి పేరు కూడా చెప్పవలసి ఉండేది. సింపుల్గా చెప్పాలి అంటే మనకి అర్జునుడకు సుమారు ఎక్కువ మంది భార్యలు, ఒక 5గురు ఉంటారు. మనం ఒకసారి చూసుకున్నట్లయితే ప్రధానంగా యాదవ కన్యటువంటి సుభద్రను చూసుకుందాం. ఇక్కడ సుభద్ర చూసుకున్నట్లయితే వీరిద్దరికి పుట్టినటువంటి సంతానం ఎవరంటే అభిమన్యుడు. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు భీష్ముడికి ఎదురుగా వెళ్ళినప్పుడు భీష్ముడు అడుగుతాడు, ఎవరు నీవు బాలక అని. అప్పుడు అభిమన్యుడు సమాధానం ఇస్తాడు, ఏమని, నేను పాండవ మధ్యమైనటువంటి అర్జునునకు యాదవ కన్య అయినటువంటి సుభద్రల యొక్క సంతానమైనటువంటి అభిమన్యుని శ్రీకృష్ణుడైనటువంటి మేనమామ ఇంట్లో బ్రతికి వచ్చాను నేను అంటాడనమాట. అనగా తన తండ్రి స్థానముతో పాటుగా ఎవరి స్థానాన్ని తెలియజేస్తున్నాడంటే తల్లి యొక్క స్థానమును తెలియజేస్తున్నాడు. మన పరంగా ఒకసారి ట్రాన్స్లేట్ చేసుకుంటే, నీవు పండక్కి మీ తాతగారింటికి వెళ్ళి అమ్మమ్మ గారింటికి వెళ్ళినట్లయితే ఊర్లో నీకు ఎప్పుడు చూడలేదు కొంతమంది, నీవు ఎవర్రా అంటే మీ నాన్నగారి పేరు చెప్తే ఎవరు నీవని మళ్ళీ అడుగుతారు. అదే నువ్వు మీ అమ్మగారి పేరు చెప్పినట్లయితే ఓహో ఆడపిల్లవా అంటారు. అర్థమైందా? అంటే ఇక్కడ ఏముంది, అమ్మమ్మ గారు ఊర్లో నాన్న కంటే అమ్మ ప్రాచుర్యం చెంది ఉంటుంది. ఎందుకు, ముందు నుండి పుట్టిన ఊరు కాబట్టి. సో అమ్మ పేరు చెప్పగానే ఆటోమేటిక్గా మన రికగ్నైజేషన్ అనేది వస్తుంది అక్కడ. అదే మనము నాన్నగారింటికి వచ్చినట్లయితే అక్కడ నీవు అమ్మ పేరు చెప్తే డౌట్ పడతారు. మళ్ళీ నాన్న పేరు కానీ తాత పేరు కానీ చెప్పినట్లయితే ఓహో నువ్వు వాళ్ళ మనవడవా వాళ్ళ కొడుకువా అంటారనమాట. సో అంటే ఇక్కడ ఏ గుర్తింపు అంటే ఎవరి ద్వారా వస్తుంది గుర్తింపు అనేది చూడాలి. మాతృవంశం అనేది ప్రజెంట్ మనం గమనిస్తే నీలగిరి కొండలలో నివసిస్తున్నటువంటి గిరిజన జాతులు అనేవి, నీలగిరి కొండలో నివసిస్తున్నటువంటి గిరిజన జాతులు అనేవి ఏ అంశను ప్రాచుర్యంలో ఉన్నాయంటే మాతృవంశను. మరి మాతృవంశను కలిగినటువంటి భారతీయ నాగరికత ఏది అంటాడు సార్, సింధు నాగరికత కాలము వరకు మాత్రమే ఉండేది. తర్వాత కాలం అంతా కూడా ఎవరికి రావడం జరిగిందంటే పితృవంశ. అంటే ప్రజెంట్ మనం ఏదైతే సనాతన సాంప్రదాయం అంటున్నామో, సనాతన సాంప్రదాయానికి వాదానికి ఆధారము వేదము. ఈ వేదకాల నాగరికతనే వైదిక నాగరికత అంటున్నాము. ఈ వైదిక నాగరికత కాలము అనేది ఎవరికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందంటే పురుషుడికి అధిక ప్రాధాన్యత ఇవ్వడము జరిగింది. సో ఆనాటి నుండి కూడా నేటి వరకు కుటుంబ వ్యవస్థ అనేది ఎవరికి అనుగుణంగా నడుస్తూ ఉంది అంటే పితృస్వామిక కుటుంబ వ్యవస్థకు. మరి మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ ఉన్నాయి సార్. ఇక ప్రజెంట్ తమిళనాడులోని నీలగిరి పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్న వారు కానీ, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ నివసిస్తున్నటువంటి కొన్ని గిరిజన కుటుంబాలు అనేవి నేటికి కూడా మాతృస్వామిక కుటుంబ వ్యవస్థను అలవాటు చేసుకుంటున్నాయి. ఏమీ లేదు, మరి పితృవంశమా మాతృవంశం ఎలా డిసైడ్ చేస్తామంటే నూతనముగా వివాహమైనటువంటి దంపతులు, నూతనముగా వివాహం చేసుకున్నటువంటి దంపతులు అనగా వరుడు మరియు వధువు, ఈ వివాహ అనంతరం ఈ నూతన జంట అనేది వధువు ఇంట్లో వారి జీవనాన్ని కొనసాగించినట్లయితే మాతృస్వామిక వ్యవస్థగాను, ఈ నూతన జంట అనేది వరుడు ఇంటిలో వారి వంశాన్ని అభివృద్ధి చేసినట్లయితే దాన్ని పితృవంశము అంటారు. ఇట్స్ క్లియర్? సో తప్పకుండా సార్. సో ఓవరాల్గా పేపర్ 2కి సంబంధించి ఒక ర్యాపిడ్ మారథాన్ క్లాస్ పెట్టాలని మేనేజ్మెంట్ ఆల్రెడీ ఆలోచిస్తూ ఉంది. సో దానికి సంబంధించి ప్రణాళికలు కూడా వేస్తూ ఉంది. మరి కొద్ది రోజుల్లో మీకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది సార్. ఎగ్జామ్కి వెళ్ళే ముందు తప్పనిసరిగా February 11th ఎగ్జామ్ కాబట్టి సో దానికంటే ముందు 2 or 3 days బిఫోర్ మీకు తప్పనిసరిగా టోటల్గా పేపర్ 2కి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఒక రోజులో లేదా 2 సెషన్స్లో చేసే ప్రయత్నం మేనేజ్మెంట్ ప్రయత్నిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి చూస్తూ ఉంది అవకాశాలన్నింటినీ. సో తప్పకుండా సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే నెక్స్ట్ మనకి దేవాదాయ శాఖలోకి అతి ముఖ్యమైనటువంటి కార్యనిర్వహణ అధికారి విధులు, వారి యొక్క అధికారాలు అనే టాపిక్ మనకు ఉంటుంది సార్. దానికి సంబంధించి బిట్స్ అనేవి ఇక్కడ మన ప్రారంభమయ్యాయి. చూడండి, ఏపీ ఎండోమెంట్స్ చట్టం 13/87 ప్రకారం సెక్షన్ 57 ప్రధానముగా దేనికి సంబంధించింది అంటున్నాడు సార్. ఏపీ ఎండోమెంట్ చట్టం 30/87
సెక్షన్ 57 ప్రధానముగా దేనికి సంబంధించింది అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆప్షన్ ఏ అర్చకుల నియామకం, సంస్థ యొక్క బడ్జెట్లు, దేవాలయాల నిర్మాణము, దొంగతనానికి శిక్ష అని అడుగుతూ ఉన్నాడు సార్. సో గమనించాలి, ఇక్కడ ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి అమ్మా. సరే, ఇక్కడ ఏపీ ఎండోమెంట్ చట్టం ఎల్లప్పుడూ కూడా అర్చకుల నియామకాలకు సంబంధం లేదండి. మనం అర్చకుల నియామకాలు అనేవి వాస్తవముగా వారి యొక్క ఆగమాల సిద్ధాంతాలు కానీ, ధర్మకర్తృత్వ మండలి ఏర్పాట్లు కానీ, వారి యొక్క పురాతన సాంప్రదాయాలను అనుసరించి వారి యొక్క వారసత్వముగా వంశ పారంపర్యముగా అంటే చట్టపరముగా కానీ సామాజిక పరముగా కానీ ఎటువంటి ఆటంకము కలిగించకుండా నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్నటువంటి వారస వర్గాన్ని ప్రభుత్వాలు కానీ రాచరిక వ్యవస్థలు కానీ నడిపిస్తూనే ఉంటాయి. సో అర్చకుల నియామకములో మ్యాక్సిమం ప్రభుత్వాల పాత్ర అనేది 0 అని చెప్పవచ్చు, సుమారుగా 0. కానీ మనకు అందుకు ఇది ఆప్షన్ కాదు. దేవాలయాల నిర్మాణము సార్, దేవాలయాల నిర్మాణము జరిగిన తర్వాత వాటి యొక్క ఆదాయ వ్యయాలు ఆధారముగా వాటి యొక్క పనితీరుని పరిగణను ప్రభుత్వాలు అనేవి తీసుకొని వాటికి ఎవరిని నియమిస్తాయంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 గ్రేడ్ 2 లేదా చైర్పర్సనా లేదా డిప్యూటీ చైర్మన్ కమిషనర్ నియమించాలని నిర్ణయించడం జరుగుతుంది. దేవాలయ నిర్మాణం అనేది ఏ శాస్త్రం ఆధారముగా జరుగుతుందంటే ఆగమ శాస్త్రం ఆధారముగా జరుగుతుంది. నిర్మాణము జరిగిన తర్వాత దాని యొక్క విధానాల ఆధారముగా వచ్చినటువంటి ఆదాయ వ్యయాలు ఆధారముగా దాని యొక్క సంతతి దాని యొక్క చరిత్రను ఆధారంగా చేసుకొని ఉండడం జరుగుతుంది. దొంగతనానికి శిక్ష ఇది ట్రిబ్యునల్స్లోకి వస్తుంది సార్. ఈ ట్రిబ్యునల్లో ప్రతివాదిగా మనం ఎవరిని చూపవచ్చు అంటే ఈఓ గారిని చూపవచ్చు. సో ట్రిబ్యునల్స్ అనేవి దేవాలయాలలో న్యాయ నిర్ణేతలుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మనకేమడుగుతున్నాడు, సెక్షన్ 57 అడుగుతున్నాడు సార్. అది ప్రధానముగా ఒక సంస్థ యొక్క బడ్జెట్ అనగా ఆదాయ వ్యయాలు, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత వ్యయం చేయాలి అంటే రేపు రాబోతున్నటువంటి రథసప్తమి నిర్వహణకు లేదా ఉగాదిక లేదనుకున్నట్లయితే మహాశివరాత్రి నాడు ఎటువంటి ఎంతమంది భక్తులు రద్దీ వస్తారు, వారికి సంబంధించి ఎటువంటి మనం చెయ్యాలి, ఇబ్బందులు కలగకుండా చేయాలి, అందరికి అన్ని రకాలుగా అందుబాటులో ఉంచాలి, అన్నదాన విశేషాల ప్రసాద విశేషాలు దర్శనం అనేది. వాటి సందర్భంలో వచ్చినటువంటి భక్తుల నుండి ఏ మొత్తంలో టోకెన్ల ద్వారా మనం డబ్బులు సంపాదించాలి, దాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అంతయు కూడా 57 ప్రకారమే, మించరాదు. దాన్ని అంతా చూసే బాధ్యత ఎవరిది అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దండి, దేవాలయ కార్యనిర్వహణ అధికారిది. అంటే రేపు పొద్దున మీదే. చాలా పెద్ద దేవాలయాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఏది పరిగణించబడుతుంది అంటున్నాడు. ప్రధాన ఆదాయ వనరు ఏమంటున్నాడు సార్? ప్రధాన ఆదాయ వనరు 1 ప్రభుత్వ గ్రాంటులు, 2 హుండీ కానుకలు, 3 వ్యవసాయము, 4 రుణాలు. సరే, ఇక్కడ మనకి గమనిస్తే దేవాలయాలు ఎక్కువగా వేటిపై ఆధారపడవు అంటే రుణాలపై ఆధారపడవు. ఎందుకు? పెద్ద పెద్ద దేవాలయాలకు రుణాలు ఇవ్వాలి అంటే బ్యాంకులు కానీ ప్రభుత్వ సంస్థలు కానీ మనకి పూర్వ స్థిర ఆస్తులనే ఉండాలి. మరి ఎక్కువ ఆస్తులు ఉన్నటువంటి దేవాలయాలకు రుణాలతో పనేముంది కాబట్టి రుణాలపై ఆధారపడవు. వ్యవసాయము, వీటిని మనం ఏమంటాము? ఈనాం భూములు అంటాము లేదా కౌల భూములు అంటాము. సో వీటి మొత్తములో దేవాలయంకి నిర్వహణకు అంటే తనము ఆ దేవాలయానికి కావలసినటువంటి నిత్యావసరాలు, నిత్య కైంకర్య విధానాలు జరుపుతూ ఉంటాం. పూజలు అనగా సింపుల్గా చెప్పాలంటే నూనె, ఒత్తులు, ప్రముదులు, ప్రసాదము మొదలగు ఖర్చులని నిర్వర్తించడానికి లేదా నిర్వహించడానికి మనకి ఏమి సరిపోతాయి అంటే ఈనాం ద్వారా లేదా వ్యవసాయం ద్వారా కౌలు ద్వారా వచ్చినవి సరిపోతాయి. ప్రభుత్వ గ్రాంటులు అంటున్నాడు సార్. అన్ని ప్రభుత్వాలు అన్ని ఆలయాలకు గ్రాంటులను కేటాయించబడవు. అర్థమవుతుంది సార్? ప్రభుత్వ గ్రాంటులపై ఆధారపడి ఏ దేవాలయ నిర్వహణ జరగదు కాబట్టి ఆప్షన్ ఎలిమినేట్ చేయవచ్చు. మరి ప్రధాన ఆదాయం ఏది అంటే ఉండి కానుక. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయము టిటిడి, తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ తిరుమల తిరుపతి దేవస్థానము దీని యొక్క ఆదాయ వనరు మనం గమనించినట్లయితే ప్రభుత్వ గ్రాంటుల, హుండీ కానుకల, వ్యవసాయమా, రుణాల అన్నకి ఏముంది? ఇప్పటికే ఆర్బీఐ దగ్గర టిటిడి బంగారమే ఉంది, దాచిపెట్టింది. ఓకే, అది కాదు. వ్యవసాయము కంటే
ప్రభుత్వ గ్రాంటుల కంటే టీటీడీకి భక్తుల ద్వారా వచ్చినటువంటి హుండీ కానుకలే అధికంగా రాబడినిస్తున్నాయి. మరి టీటీడీలో శ్రీచక్ర ఉపాసన చేసినటువంటి వ్యక్తి ఎవరు అడుగుతాడు సార్? ఎవరంటే ఆది శంకరుడు. అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించిన ఆది శంకరాచార్యులు శ్రీచక్రాన్ని ఏ ప్రదేశములో ఏ దేవాలయములో ప్రతిష్టాపన గావించారు అంటే మన యొక్క టీటీడీ బోర్డులో. ఈ టీటీడీ బోర్డే ప్రస్తుతము శ్రీవాణి ట్రస్ట్ అనే పేరిట ఏర్పాటు చేసి రాష్ట్రములో కానీ దేశములో కానీ చరిత్ర సంస్కృతి ఉన్నటువంటి ఆలయాలని అదే విధముగా గమనించినట్లయితే పర్వత ప్రాంతాలలో అభివృద్ధి చెందని ప్రాంతాలలో తమ గ్రాంటులను ఇచ్చి సనాతన సాంప్రదాయ సిద్ధాంతాలను మేల్కొల్పడానికై దేవాలయ నిర్మాణము గావిస్తున్నది. ఇదే టీటీడీ బోర్డు అనేది సిసిజి కామన్ గూడ్స్ ఫండ్ ద్వారా మనం గమనించవచ్చు. దీని ద్వారా మనకి ఇతర ఆలయాల అభివృద్ధికి కూడా కొంత రుణాలను కేటాయిస్తే దేవాలయాలను అభివృద్ధి చేస్తూ ఉంది. రీసెంట్ పేపర్లో చూడవచ్చు 25 లక్షల కోట్ల రూపాయలతో సుమారు 25 కోట్లతోనూ టీటీడీ అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని దేవాలయాలను ఎంపిక చేసి వాటిని అభివృద్ధి చేస్తుందని చెప్తూ ఉంది. ఓకే సార్. సో ఇక ఆన్సర్ ఏమిటంటే చాలా పెద్ద ఆలయాలకు ప్రధాన ఆదాయ వనరు ఏమిటంటే హుండీ కలెక్షన్స్ అండి. హుండీ కానుకల ద్వారా అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ మనకున్నటువంటి బిట్ నెక్స్ట్. సో ప్రజెంట్ పిఆర్ అకాడమీ అనేది కేవలం ఎండోమెంట్కే కాదు సార్, స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి అన్ని ఎగ్జామ్స్కి కూడా అధునాతనమైన సదుపాయాలతో మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీ క్లాసెస్ అండ్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ అన్ని మీకు అందుబాటులో ఉన్నాయి. కావాలంటే యాప్ను ఒకసారి డౌన్లోడ్ చేసి మీరు అక్కడ ఉన్నటువంటి డెమో ఫైల్స్ని కూడా చూసి తర్వాత మీరు పర్చేజ్ చేయవచ్చు. ఓకే, లెట్స్ మనకి సెక్షన్ 57 ప్రకారము ఆలయ బడ్జెట్లో నిధుల కేటాయింపుకు మొదట ప్రాధాన్యత ఏమిటి అంటున్నాడు సార్? 30/80 అనే ఏపీ ఎండోమెంట్ యాక్ట్లో సెక్షన్ 57 అనేది ఆలయ బడ్జెట్ గురించి తెలియజేస్తుంది. అక్కడ వరకు ఓకే. సెక్షన్ 57 ఆలయ బడ్జెట్ గురించి చెప్తుంది, అది మీకు అడగట్లేదు వాడు. ఈ ఆలయ బడ్జెట్లో నిధుల కేటాయింపునకు మొదటి ప్రాధాన్యం ఏది ఉండాలి? కొత్త మండపాల నిర్మాణానిక, ఆలయ సంరక్షణ మరియు నిత్య కైంకర్యాల నిర్వహణక, ఇతర ఆలయాలకు విరాళాలు ఇవ్వడమా, పబ్లిసిటీకా? సార్ గమనించాలి. ఎస్ సార్, కొత్త మండపాల నిర్వహణకి కానీ ఇతర ఆలయాల విరాళాలకు కానీ పబ్లిసిటీకి కానీ లేదు సార్. మన ఆలయ బడ్జెట్ అనేది ఎల్లప్పుడూ కూడా ఆలయ సంరక్షణకు లేదా ఆలయములో జరిగే పూజా విధానాలకు సంబంధించి మాత్రమే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఆ తర్వాత మిగిలినట్లయితే మన దేవాలయానికి ప్రహరీ గోడ కట్టాలి, లేదా భక్తుల రద్దీ అధికంగా వస్తుంది, వాటర్ ట్యాపులు నిర్మించాలి, లేదా కొత్త భక్తుల నివాసం ఉండడానికి విశ్రాంతి మందిరాలు నిర్మించాలి అనేది తీసుకుంటుంది. అప్పటికే మన డబ్బులు మిగిలినట్లయితే ఇతర ఆలయాలు కొంత దెబ్బతిని ఉన్నట్లయితే మన భగవంతుడే దేవుడు ఒక్కడే కదా, సో అక్కడ కూడా నిర్మిద్దామంటుంది. మరి మన ఆలయములో డబ్బుల విషయంలో కానీ నిర్మాణాల విషయంలో కానీ కొదువు లేదు, కానీ మన దేవాలయానికి అంత ప్రాచుర్యం రావట్లేదు అన్నప్పుడు మాత్రమే మనము దేనికి ప్రాధాన్యత ఇస్తామంటే పబ్లిసిటీకి ప్రాధాన్యత ఇవ్వడము జరుగుతుంది. సో ఇక్కడ సెక్షన్ 57 అనేది ఆలయ బడ్జెట్ సూచిస్తుంది. ఆలయ బడ్జెట్లో మొదటి ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేది దేనికి ఇవ్వాలంటే ఆలయ సంరక్షణకు, నిత్య కైంకర్య పూజా విధానాలకు ఇవ్వవలసి ఉంటుంది సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ ప్రత్యేక పూజల కోసము టికెట్ల విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏమంటారన్నాడు. అంటే ఇప్పుడు ఏమీ లేదు సార్, మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినట్లయితే సింహాచలము కానీ అన్నవరము కానీ లేదా విజయవాడ దుర్గామాత దేవాలయము కానీ లేదా ముందుకు టీటీడీకి వెళ్ళినట్లయితే ఫ్రీ దర్శనం ఉంటుంది. 100 రూపాయలు, 300, 500 విధానాలు ఉంటాయి. ఇలా కాకుండా ముఖ్యంగా అన్నవరం మీరు గమనించినట్లయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి 210 రూపాయలు మొదలుకొని 2100 వరకు కూడా పూజలు చేస్తూ ఉంటారు. అదే అడుగుతున్నాడు మనకి, ప్రత్యేక పూజల కోసం టికెట్ల విక్రయము ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏమంటాము అని అడుగుతున్నాడు. సేవ, పన్నుల, జరిమానా,
కౌలు అంటున్నాడు. మనకి ఇది ఇక్కడ ఇది ఇచ్చారు కాబట్టి మీరు పెట్టేస్తారమ్మా, ఈజీగా ఉంటుంది. దీన్నే మనకి ఆర్జిత సేవా టికెట్లు విడుదలయ్యాయి. మీరు ఎప్పుడైనా న్యూస్లో గమనించినట్లయితే నెక్స్ట్ నెల కోసం ఈ నెలలోనే టీటీడీ బోర్డు ఏం చేస్తుంది, టికెట్లు 300 రూపాయల టికెట్లు విడుదల చేస్తుంది. అక్కడ ఏమని రాస్తుందంటే శ్రీవారి మార్చి నెల ఆర్జిత టికెట్లు విడుదలయ్యాయి అంటాడనమాట, ఆర్జిత సేవా టికెట్లు. సో ఇక్కడ ఇప్పుడు మనం ఇదే 300 రూపాయలు అనేవి శ్రీవారి ఏ టికెట్లు ఆదాయం అవుతుంది, ఆర్జిత ఆదాయం అవుతుంది. వాటినే సేవ అని అంటూ ఉంటాం. పన్నులు అంటే మనం కట్టేదండి ట్యాక్స్ అనేది. జరిమానా అంటే మనం తప్పు చేసినప్పుడు విధించేది. కౌలు అంటే ఆ దేవాలయానికి ఉన్నటువంటి భూమి పైన వచ్చే ఆదాయం ఏమవుతుందంటే కౌలు అవుతుంది. సో ప్రత్యేక పూజల కోసం టికెట్ల విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏమంటారంటే సేవ లేదా ఆర్జిత సేవా రుసుము అంటారండి. ఆర్జిత అని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది మనకి. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనిస్తే విధులు లేని ఆలయాల పునరుద్ధరణ కోసము ఒక దేవాలయం తన ఆదాయములో కొంత భాగాన్ని ఏ నిధికి జమ చేయాలి? సార్ గమనించాలి, నిధులు లేని ఆలయ పునరుద్ధరణ కోసం ఒక దేవాలయం తన ఆదాయములో కొంత భాగాన్ని ఏ నిధికి జమ చేయాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో పెద్ద దేవాలయముగా అదికి ధనవంతులుగా స్వర్గధామంగా ఉన్నటువంటి దేవాలయం టీటీడీ బోర్డు. ఇప్పుడు టీటీడీ బోర్డు అనేది మా ఊరిలో ఉన్నటువంటి లేదా మా పరిసరాల్లో ఉన్నటువంటి ఒక దేవాలయానికి అభివృద్ధి చేయాలి అనుకుంటుంది. ఈ అభివృద్ధి అనేది తనకు తానుగా కాకుండా ఆలయాల పరిరక్షణ చట్టానికి లోబడి, ఆలయాల పరిరక్షణ చట్టానికి లోబడి చేయాలి అనుకున్నప్పుడు ఇప్పుడు అభివృద్ధికై టీటీడీ బోర్డు కేటాయించినటువంటి సొమ్ము అనేది ఎందులోకి చేర్చాలి? అర్చకుల సంక్షేమ నిధికా, కామన్ గుడ్ ఫండ్కా, రిజర్వ్ ఫండ్కా, బిల్డింగ్ ఫండ్కా అని అడుగుతా ఉన్నాడు. సరే గమనించాలి, నిధుల లేని ఆలయాల పునరుద్ధరణ కోసము ఒక దేవాలయం తన ఆదాయంలో కొంత భాగాన్ని ఏ నిధికి జమ చేయాలంటే సార్ కామన్ గుడ్ ఫండ్ అనే నిధికి జమ చేయాలి. ఇక్కడ దీని ద్వారా వచ్చినటువంటి సంపదతోనే ఆలయాల అభివృద్ధికి ఒక వరుస క్రమంలో దాని యొక్క చరిత్ర సంస్కృతిని ఆధారంగా చేసుకొని ఈ ఫండ్ని ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. ఓకే సార్. మోస్ట్ ఇంపార్టెంట్, కామన్ గుడ్ ఫండ్ అనేది అంటే అధికము ధన సంపద ఉన్నటువంటి ఆలయాలు అనేవి అల్ప ఆదాయ వనరులు కలిగిన దేవాలయాలకు ఇచ్చే సంపదని కూడా ఏమంటామంటే కామన్ గుడ్ ఫండ్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే మతపరమైన సంస్థ యొక్క వార్షిక బడ్జెట్ను సిద్ధము చేసే బాధ్యత ఎవరిది? మతపరమైన సంస్థ యొక్క వార్షిక బడ్జెట్ను సిద్ధం చేసే బాధ్యత ఎవరిది అంటున్నాడు. ఆప్షన్ ఏ ప్రధాన అర్చకుడిది, ఆప్షన్ బి భక్తులు, ఆప్షన్ సి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేదా ట్రస్టీ, ఆప్షన్ డి జిల్లా కలెక్టర్ అంటున్నాడు. సో దీనికి ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి సార్. వార్షిక బడ్జెట్ని నిర్వహించేది లేదా వార్షిక బడ్జెట్ని సిద్ధం చేసేది ఎవరు? సార్ ఇక్కడ మనం గమనించినట్లయితే భక్తులు అనేవారు దైవ దర్శనానికి వెళ్తారే తప్ప అక్కడ ఉన్నటువంటి వసతుల గూర్చి కానీ వసతులను అభివృద్ధి చేయడము కానీ వసతులు ఏమైనా నిరుపయోగంగా ఉంటే వాటిని డెవలప్ చేయమని సలహాలు ఇచ్చేంత వరకు మాత్రమే ఎవరి బాధ్యత అంటే భక్తులది. ప్రధాన అర్చకుడు అంటే వచ్చినటువంటి భక్తుల యొక్క మనో ఇష్ట ప్రకారము పూజా కైంకర్య విధానాలు చేస్తూ ఆలయ అభివృద్ధికి తోడ్పడేవాడే మనకి అర్చకుడు. కలెక్టర్ ఎప్పుడు ఇతని ప్రాధాన్యత అంటే ప్రధానంగా ఇతను ఆలయ భూముల్ని ఎవరైనా అన్యాక్రాంతముగా ఆక్రమించుకున్న సందర్భములో మనకి సపోర్ట్గా, మనకి అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సపోర్ట్ యొక్క బందోబస్తుని లేదా పోలీస్ ప్రొటెక్ట్ని మనకి ఇవ్వడానికి ఉపయోగించే సుపీరియర్ ఎవరంటే ఆ జిల్లా కలెక్టర్. మనకేమడుగుతున్నాడు? వార్షిక బడ్జెట్ను అడుగుతున్నాడు. వార్షిక బడ్జెట్ ఎవరు నిర్ణయించాలంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేవాడు నిర్వహించవలసి ఉంటుంది. ఓకే సార్. నెక్స్ట్ సార్,
ఆలయానికి చెందిన వ్యవసాయ భూముల నుండి వచ్చే ఆదాయాన్ని ఏమంటున్నారు? సార్ వ్యవసాయ భూముల నుండి వచ్చే ఏమంటున్నారు? మక్తానా, లేదనుకున్నట్లేదు హుండీనా, కానుకల, దక్షిణ అంటున్నాడు. ఆలయానికి చెందినటువంటి వ్యవసాయ భూముల నుండి వచ్చే ఆదాయాన్ని ఏమంటారు అంటున్నాడు సార్. మక్తానా, హుండీనా, కానుక, దక్షిణ అంటున్నాడు. ఎస్ సార్. సార్ ఇక్కడ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మక్తాకి మరో పేరు ఏంటంటే కౌలు అండి. ఇక్కడ హుండీ అనేది భక్తులు వేసినటువంటి కానుకలు అండి. ఇక్కడ హుండీలో వేసేవే కానుకలు. మనము హుండీలో వేయకుండా ఆలయంలో ఉన్నటువంటి అర్చకుడికి పూజ నిమిత్తం ఎంతో కొంత ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే దక్షిణ అంటామన్నమాట. సో ఇవేమీ కావు, వ్యవసాయ భూమి నుండి వచ్చేది ఎప్పుడు కూడా మక్తా కౌలు అనేది అవుతుంది. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించుకున్నట్లయితే సార్, ఆలయ ఖాతాలను ఆడిట్ చేసినందుకు ప్రభుత్వానికి చెల్లించే రుసుమును ఏమంటారు అంటున్నాడు. ఆలయ ఖాతాలను ఆడిట్ చేసినందుకు ప్రభుత్వానికి చెల్లించే రుసుమును ఏమంటారు? న్యాయ రుసుమా, ఆడిట్ ఫీజా, జరిమానా, రిజిస్ట్రేషన్ ఫీజు అని అడుగుతా ఉన్నాడు. సో ఇక్కడ ఆన్సర్ చేయాలి సార్. ఆలయ ఖాతాలను ఆడిట్ చేసినందుకు. సరే ఇక్కడ ఆడిట్ అంటున్నాడు, ఇక్కడ ఆడిట్ ఫీజు కాబట్టి బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. న్యాయ రుసుము అనేది ఎప్పుడు మనం చెల్లిస్తామంటే న్యాయపరమైనటువంటి సంరక్షణ చర్యల కోసం, సంరక్షణ విధానాలలో ఎవరైనా మనకి రక్షణ కల్పించే సందర్భములో మనం ఏదైనా తప్పు చేసినప్పుడు తగిన ప్రభుత్వాలు, రాష్ట్ర, కేంద్ర లేదా ఇతర సిబ్బంది ఎవరైనా మనకు విధించేది ఏమిటంటే జరిమానా. ఒక వస్తువు వేరొక వ్యక్తి నుండి మన వైపుకు మనం మార్చుకున్న సందర్భంలో మనం చెల్లించే ఫీజు ఏమిటంటే రిజిస్ట్రేషన్ ఫీజు. ఓకే సార్. నెక్స్ట్ మనకు అడుగుతుంది ఏమిటంటే అన్నదానం ఖర్చులను ఆలయ నిధుల నుండి ఏ విధంగా కేటాయిస్తారు? మూలధన నిధి నుండా, మిగులు లేదా నిర్దిష్ట విరాళాల నుండా, రుణము మొత్తాల నుండా, ఉద్యోగుల జీతాల నుండా. సరే అంటే ప్రతి ఆలయము కూడా అంటే ప్రాధాన్యత సంతరించుకున్న ఆలయాలన్నీ ప్రస్తుతము ఏమి నిర్వహిస్తున్నాయంటే అన్నదానం చేయడం అనేది ఆనవాయితీగా ఉంది. మరి అన్నదానం చేయడానికి ఆ తగినటువంటి దేవాలయ నిర్వాహకులకు కొంత ఖర్చు అనేది అవుతుంది, ఊరికినే సాగదు. మరటు సందర్భాలలో వారు ఎక్కడి నుండి ఆ ఫండ్ని తీసుకొచ్చి ఆ అన్నదానానికి ఖర్చు చేస్తారు? మూలధన నిధియా, మిగులు నిధులు లేదా నిర్దిష్ట విరాళాల, రుణ మొత్తాల, ఉద్యోగుల జీతాలు అంటున్నాడు. సో ఇక్కడ మనం గమనించాలి సార్. ఆన్సర్ ఏమవుతుంది? 127. సరే ఇక్కడ ఉద్యోగుల జీతాలు. సార్ ఉద్యోగుల జీతాలు ఎప్పుడూ కూడా వారి కుటుంబానికి ఉపయోగించబడతాయి, అంతేగాని ఆలయ రక్షణకు ఉపయోగించబడవు. ఓకే సార్. సో ఇది ఆప్షన్ అయితే కాదు. రుణ మొత్తాలు తీసుకున్నప్పుడు ఆ సంపదని మనము దేని కొరకు ఉపయోగిస్తామంటే దేవాలయ అభివృద్ధి కొరకు వాడడం జరుగుతుంది. దేవాలయ అభివృద్ధికి ఉపయోగిస్తాము. మూలధన నిధి అనేది ఎల్లప్పుడూ కూడా ఆలయానికి ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏదైనా విపత్కార పరిస్థితుల సందర్భములు అంటే కరువు కాటకాలు సంబంధించినప్పుడు ఈనాం భూముల ద్వారా వచ్చే సంపద తగ్గిపోతుంది. అలా అని చెప్పేసి ఆ సంవత్సరం నిర్వహించవలసినటువంటి వార్షిక కార్యక్రమాలు మనం ఆపలేము కదా. అలాంటి సందర్భాలలో మనకి ఏ ఫండ్ ఉపయోగపడుతుందంటే మూలధన నిధి ఉపయోగపడుతుంది. మన అన్నదానం చేయడానికి ఖర్చులు అనేవి దేని నుండి సాధిస్తామంటే మిగులు నిధుల నుండి. అంటే మనం బడ్జెట్ వేసేటప్పుడు రాబడి ఎంత వస్తుంది, వ్యయం అవుతుంది, వ్యయంకి అయ్యేవి ఏమిటి, మిగిలినటువంటి సంపదను మూలధన నిధి కొంత కేటాయించి మిగిలినటువంటి సంపద ద్వారా ఆలయములో ఈ యొక్క ఏం చేస్తాం అన్నదానం వంటి కార్యక్రమాలు చేసి ఆలయ అభివృద్ధికి మనం పాటుపడడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ 127 ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్.
సార్ నెక్స్ట్ అడుగుతున్నాడు సార్ మనకి ఆలయ ఖాతాలలో శాశ్వత నిధి అంటే ఏమిటి అంటున్నాడు సార్. ఆలయ ఖాతాలలో శాశ్వత నిధి అంటే ఏమిటి? ఆప్షన్ ఏ రోజువారీ వసూళ్లు, ఆప్షన్ బి శాశ్వత మూలధన నిధి, ఆప్షన్ సి ఖర్చు చేసిన డబ్బు, ఆప్షన్ డి తీసుకున్న అప్పు. ఆలయ ఖాతాలలో శాశ్వత నిధి. సరే ఇక్కడ మనం తీసుకున్న అప్పు ఏమవుతుందంటే సార్ రుణము అవుతుందండి, లేదా రుణ మొత్తాలు అంటామన్నమాట. రుణ మొత్తాలు అంటాము. ఖర్చు చేసిన డబ్బు అనేది దేనిలోకి వెళుతుందంటే వ్యయంలోకి వెళ్ళిపోతుంది. రోజువారీ వసూళ్ళు అనేవి ఆర్జిత సేవలోకి వెళ్ళడం జరుగుతుందండి. ఆర్జిత సేవా కార్యక్రమాలలోకి వెళ్ళడము జరుగుతుంది. మనకేమడుగుతున్నాడు? శాశ్వత నిధి అంటున్నాడు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్. శాశ్వత మూలధన నిధి లేదా వాటిని కార్పస్ ఫండ్ అంటున్నాం. కార్పస్ ఫండ్ అనేది దేనికంటే శాశ్వత నిధికి సంబంధించి, అంటే ప్రతి ఆలయానికి సంబంధించి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అనేది రన్ అవుతూ ఉంటుంది సార్. అది ప్రతిదీ కాదు, దాని అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎందుకు? ఆలయ అభివృద్ధి కొరకు అధునాతనముగా వస్తున్నటువంటి విధానాలకు అనుసరించి మనం కూడా రేపొద్దున అప్డేట్ అవ్వాలి. కాబట్టి ఆ సందర్భాల్లో మనకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో కార్పస్ ఫండ్ లేదా శాశ్వత మూలధన నిధిని కంటిన్యూ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అడుగుతున్నారు సార్ కొత్త నిర్మాణాల కోసం ఖర్చు చేయడానికి ముందు బడ్జెట్ తప్పనిసరిగా వేటి చెల్లింపులు నిర్ధారించాలి. సార్ గమనించాలి, నాకు ఈ ఆలయమునకు నీవే రేపు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి విన్నట్లయితే నేను సార్ ప్రధాన మండపముతో పాటుగా వేరొక మండపాన్ని కట్టాలన్నావు, అదే కొత్త నిర్మాణము. మరి దానికి డబ్బులు కట్టాలి అంటే ఖర్చు చేయాలి కదా. చేయడానికి ముందు బడ్జెట్ తప్పనిసరిగా వేటి చెల్లింపులు నిర్ధారించాలి. అలంకరణల, పన్నులు మరియు సిబ్బంది జీతాల, విఐపి బహుమతుల, ప్రకటనల. అంటే ఇప్పుడు నేను ఉన్నటువంటి ఇప్పుడు ఏమీ లేదు సార్, మా ఆలయంలో సుమారు 1,00,000 రూపాయలు అనేది మిగిలి ఉన్నది. ఇప్పుడు ఈ మిగిలిన దానంతో నేనేమనుకుంటానంటే ఈ సంవత్సరము ఈ ఆలయంలో ప్రారంభమైనటువంటి ప్రహరీ రక్షణ గోడను నిర్మిద్దామని నేను అనుకున్నాను యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా. బాగానే ఉంది. ఇప్పుడు ఇది చేయడానికి కంటే ముందుగా ఈ డబ్బు ద్వారా ఈ క్రింది 4 దేనిని చేసిన తర్వాత నేను ఈ యొక్క రక్షణ గోడ నిర్మాణానికి పూనుకోవాలి అంటున్నాడు. సో ఏమిటి? అలంకరణలక, పన్నులు మరియు సిబ్బంది జీతాల, విఐపి బహుమతుల, ప్రకటనల. సరే ఆన్సర్ ఏమవుతుందంటే బి అవుతుందండి. పన్నులు మరియు సిబ్బందికి జీతాలు ఇచ్చిన తర్వాత నా దగ్గర మిగిలినటువంటి ఫండ్తో అలంకరణ చెయ్యు. విఐపి అంటే ఇప్పుడు పెద్ద పెద్దవారు వచ్చినప్పుడు మన దేవుని యొక్క ప్రతిమను, ఒక సాలువాని, అన్నప్రసాదాలను ఇవ్వడం జరుగుతుంది. అది విఐపి దర్శనాల్లో. అవి బహుమతులు. అంటే ప్రకటనలు అంటే రేపు మా ఊరికి, మా దేవాలయానికి సంబంధిత మంత్రి వస్తున్న క్రమంలో లేదా నా ఆలయ అభివృద్ధి కొరకు ప్రాచుర్యం తీసుకురావడం కొరకు నేను దేనిని ఉపయోగించుకోవాల్సిందంటే ప్రకటనలకు. మరి దాని మొత్తానికి కొంత ఖర్చు అవుతుందా లేదా? ఆ ఖర్చులు అనేవి జమ చేయాల్సిన అవసరం లేదు. ముందు ఇవి చూడాలి. ఏవి? ఆలయ పన్నులో పనిచేస్తున్నటువంటి వారందరికీ పన్నులు ఇచ్చి తర్వాతనే మనము తర్వాత నిర్మాణాలు చెయ్యాలి, కొత్త నిర్మాణానికి వెళ్ళాలంట. సో నెక్స్ట్ అడుగుతున్నాడు సార్ పరిపాలన కోసం దేవాదాయ శాఖకు ఆలయము చెల్లించే విరాళాన్ని ఏమంటారు అంటున్నాడు. పరిపాలన కోసం దేవాదాయ శాఖకు ఆలయము చెల్లించే విరాళము. ఆప్షన్ ఏ ఎండోమెంట్స్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్, ఆప్షన్ బి ఆలయ లాభము, ఆప్షన్ సి జిఎస్టి, ఆప్షన్ డి అర్చక దక్షిణ అంటున్నాడు. సో దీనికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. 130th బిట్. సార్ జిఎస్టీ అనేది మనకి సాధారణంగా వినిపిస్తున్న పేరండి. ఇది దేవాలయానికి జిఎస్టీలకి ఎటువంటి సంబంధము లేదు. అంటే వ్యాపార సంబంధాలు, వ్యాపార రంగాలు, వ్యవస్థీకృత అవ్యవస్థీకృత రంగాలలో ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వసూలు చేస్తున్నటువంటి పన్నులను సూచించేది జిఎస్టీ. సో మనకి దేవాలయానికి జిఎస్టీకి సంబంధము లేదు. ఇక్కడ ఆలయము చెల్లించే విరాళం అనేది అర్చక దక్షిణ కాదండి, అర్చకుడికి ఇచ్చేది.
సో అర్చకుడికి ఎవరిస్తారు? భక్తులు ఇవ్వడము జరుగుతుంది. సో దేవాలయానికి అర్చక దక్షిణకి సంబంధం లేదు. అయితే ఆలయ లాభం అవ్వాలి లేదా ఎండోమెంట్స్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ అవ్వాలి. మనకేమంటున్నాడు? పరిపాలన కోసం దేవాదాయ శాఖ, అంటే ఇప్పుడు రాష్ట్ర దేవాదాయ శాఖ నుండి మా ఊరి దేవాలయానికి కొంత డబ్బు వచ్చినప్పుడు ఆ చెల్లించే విరాళము ఆలయ లాభం అవుతుందేటి? కాదు సార్. ఆలయానికి భక్తులు ఇచ్చినటువంటి హుండీ కానుకలు కానీ లేదా బహుమతులు కానీ ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఆలయ లాభం అవుతాయి. మరి ఆన్సర్ ఏమవుతుంది? ఎండోమెంట్స్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ అవుతుందండి. ఈఎఫ్ఏ అనేది అవుతుంది. దేవాదాయ శాఖ ఒక ఆలయానికి కేటాయించినటువంటి మొత్తాలన్నీ కూడా ఏ ఫండ్లోకి రావడం జరుగుతాయంటే ఎండోమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్. అలా కాకుండా బలమైన ధనవంత ఆలయాలన్నీ బలహీన లేదా పేద ఆలయాలకు కలిగించే ఫండ్ ఏమిటంటే కామన్ గూడ్స్ ఫండ్ అని చెప్పాం. కామన్ గూడ్స్ ఫండ్ CGF అనేది అవుతుంది. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. ఈఏఎఫ్ అంటే డైరెక్ట్గా రాష్ట్ర లేదా కేంద్ర ధర్మాదాయ శాఖ అనేది కేటాయించిన మొత్తాన్ని ఏఎఫ్ అంటాము. బలమైన లేదా ధనిక సంబంధ ఆలయాలు పేద లేదా బలహీన ఆలయాలకు కేటాయించే మొత్తాన్ని CM ఏమంటున్నాము? కామన్ గూడ్స్ ఫండ్ అంటున్నాము. ఓకే సార్. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే PR అకాడమీ అనేది మనకి అత్యున్నతమైనటువంటి కోర్సులు అందిస్తూ ఉంది. అదేవిధంగా బెస్ట్ ఆఫర్స్ కూడా మనకి ఇస్తూ ఉంది సార్. గమనించాలి అభ్యర్థులు. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి మరొక అంశం ఉంది సార్. తలనీలాల వేలములో నుండి వచ్చే డబ్బుని ఏమని వర్గీకరిస్తారన్నాడు. అంటే ప్రతి ఆలయము కూడా ఇప్పుడు ప్రధానంగా ఏమి నిర్వహిస్తుందంటే కేశఖండన సేవలను నిర్వహిస్తుందండి. ప్రతి ఆలయము కూడా ప్రధానంగా గమనిస్తే ప్రతి ఆలయంలో కూడా కేశఖండన సేవలనే ఉన్నాయి. మరి కేశఖండన సేవలను వచ్చినటువంటి ఆదాయం అనేది ఏమని వర్గీకరిస్తారు? ఖర్చు, రాబడే, అప్ప, రుణమా? సరే, ఇక్కడ అప్పు రుణము రెండు కూడా ఒకటే. ఒక వ్యక్తి నుండి మనం తీసుకునే సంపదని. ఖర్చు అంటే మనము చేసే వ్యయము అనేది గుర్తిస్తుంది. కానీ మనకేమి ఈ తలనీలాలు కేశఖండన సేవలు నిర్వహించడం వలన ఎల్లప్పుడూ కూడా మనకి ఏమి వస్తుందంటే ఆదాయం వస్తుంది తప్ప ఖర్చు ఎప్పుడు జరగదు సార్. సో కాబట్టి ఏమవుతుందంటే ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్. సార్ నెక్స్ట్ మనకు అడుగుతా ఉన్నాడు. సెక్షన్ 57 ఏపో ఎండోమెంట్ యాక్ట్ 30/80 సెక్షన్ 57 ప్రకారము ఆలయములో మిగులు నిధులు ఉంటే వాటిని దేనికోసం ఉపయోగించవచ్చు? రాజకీయ ప్రచారాల కోసమా, మత ప్రచారం లేదా గోశాల నిర్వహణకు, ట్రస్టీల వ్యక్తిగత వినియోగానిక, వ్యాపార పెట్టుబడులకు అంటున్నాడు. సో ఆలయములో 57 అనేది ఆలయ బడ్జెట్ను తెలియజేయడం జరుగుతుంది. మనకేమడుగుతున్నాడు? మనకి ఇక్కడ అడుగుతున్నది ఏమిటి అంటే మిగులు నిధులు ఉంటే, అంటే బై మిస్టేక్ మీ ఆలయంలో అధిక మొత్తంలో ధనం ఉన్నట్లయితే అప్పుడు దేని ద్వారా అంటే దేని ఖర్చు చేయాలంటే సార్ మత ప్రచారానికి కానీ గోశాల నిర్వహణానికి ఖర్చు చేయాలి. అంతేగాని రాజకీయ ప్రచారాలకు కానీ నీ వ్యక్తిగతానికి కానీ వ్యాపార పెట్టుబడులకు కానీ నీవు ప్రాముఖ్యత ఇవ్వకూడదు. యాజ్ పర్ నీవు ఈవోగా నీవు చేయవలసిన విధి ఏమిటంటే మత ప్రచారమునకు అందుకు నీ సంప్రదాయము నీ విధానాన్ని జన సంచారంలో తీసుకురావడమే నీ బాధ్యత. లేదంటే గోశాల నిర్వహణ ఇది కూడా ఆలయ అభివృద్ధికి ఉపయోగపడుతుంది కాబట్టి దానిని ఉపయోగించవచ్చు. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ భక్తుడు ప్రసాదము కోసం చెల్లించే డబ్బు ద్వారా వచ్చే ఆదాయ వనరును ఏమంటారు అన్నాడు. సో ఇక్కడ ప్రసాదము అనేది ఇందాక తలనీలాలు అన్నాం, ఇప్పుడు ప్రసాదం అంటున్నాం. సో ఇక్కడ ప్రసాదముతో వచ్చేది ప్రసాదం అమ్మకమా, హుండీనా, అద్దె, వడ్డీయా? సరే బ్యాంకులో మన దేవాలయం యొక్క మొత్తాన్ని ఉంచినట్లయితే మనకేమొస్తుంది? వడ్డీలు. దేవాలయ ఆవరణలో మనం కొన్ని కాంప్లెక్స్లు నిర్మిస్తాము. ఆ కాంప్లెక్స్ని కొంతమంది వ్యక్తులకు మనం ఏమిస్తాము? అద్దెకి ఇవ్వడం ద్వారా అక్కడ నుండి వస్తుంది. భక్తులు కానుకలు వేయడం ద్వారా హుండీ ఆదాయం వస్తుంది. ప్రసాదము కోసం చెల్లించే మొత్తాన్ని ప్రసాదం అమ్మకం అంటాము. సో 133A ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ మనం గమనించినట్టయితే సార్ ఆర్థిక సంవత్సర ప్రారంభానికి ఎంత సమయం ముందు బడ్జెట్ను సమర్పించాలి సార్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. ఆర్థిక సంవత్సరానికి ప్రారంభానికి ముందు ఎంత సమయం ముందు బడ్జెట్ను సమర్పించాలి? వారం రోజుల, 30 రోజుల, 90 రోజుల, 6 నెలల? దీన్నే మనం ఏమంటాం? 180 డేస్. సో ఆ బడ్జెట్ని నీవు ఎన్ని రోజుల ముందుగా యాజ్ ఓకే సార్, కొన్ని బిట్లు మరి అన్నీ టఫ్గా ఇవ్వలేం కదా. కొన్ని బిట్లు ఈజీగా ఉంటాయి, కొన్ని బిట్లు రేపు మీ ఎగ్జామ్ హాల్లో కూడా కొన్ని టఫ్గా ఉంటాయి. బట్ ఈ ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ అది ఇలా ఉంటుంది. నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ కొద్దిగా మార్చే ప్రయత్నం చేస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మనకి ఏమంటున్నాడంటే ఆర్థిక సంవత్సర ప్రారంభానికి ఎంత సమయం ముందు బడ్జెట్ను సమర్పించాలి? సార్ నీవే రేపు ఈవో అయితే నీ ఆలయ అభివృద్ధి కొరకు ధర్మకర్త మండలితో సహాయముతో, ప్రధాన అర్చకుడి సహాయముతో, గ్రామ పెద్దల సహాయముతో నీవు బడ్జెట్ని రూపొందించాలి. ఈ బడ్జెట్ని నీవు సంబంధిత కమిషనర్కు కానీ లేదా రాష్ట్ర దేవాదాయ శాఖకు కానీ నీవు ఎన్ని రోజుల ముందు పంపించాలని అడుగుతున్నాడు. వారమా, 30 రోజుల, 90 రోజుల, 6 నెలల? ఆన్సర్ ఏమవుతుంది సార్? వెరీ గుడ్, 30 రోజులు అనేది ఆన్సర్ అవుతుంది సార్. 90 రోజులు కాదు సార్. చాలా మంది 90 రోజులు పెట్టారు. 90 రోజులు కాదండి. మనకి సెక్షన్ 57 అనేది మనం చూసుకున్నట్లయితే సెక్షన్ 57లో వార్షిక బడ్జెట్ నియమావళి ఉంటుంది. వార్షిక బడ్జెట్ నియమావళి అనేది యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే వ్యక్తి తన బడ్జెట్ని 30 రోజుల కంటే ముందుగా పంపించవలసి ఉంటుంది. 30 రోజులు మోస్ట్ ఇంపార్టెంట్. 11 గ్రాండ్ టెస్ట్. ఓకే సార్, రేపటి నుండి వెనక నుండి వచ్చే ప్రయత్నం చేద్దాం. అయితే 11 గ్రాండ్ టెస్ట్ టఫ్గా ఉంటుంటున్నారు కాబట్టి సో వెనక నుండి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం గమనించట్లయితే సార్ దేవాదాయ చట్టము ప్రకారము ధార్మిక లేదా మతపరమైన సంస్థకు ముఖ్య పరిపాలన అధికారిగా ఎవరిని పరిగణిస్తారంటున్నాడు సార్. దేవాదాయ చట్టము ప్రకారము ధార్మిక లేదా మతపరమైన సంస్థకు ముఖ్య పరిపాలన అధికారిగా చైర్మన్న, కార్యనిర్వహణ అధికారిన, ప్రధాన అర్చకున్న, జిల్లా కలెక్టర్న? ఆన్సర్ ఏమవుతుంది సార్? ఆన్సర్ దేవాదాయ చట్టం ప్రకారం ధార్మిక లేదా మతపరమైన సంస్థకు పరిపాలన అధికారిగా ఎవరిని నియమిస్తామో అంటున్నాడు సార్. ఎవరిని నియమిస్తామో అంటున్నాడు. ఒకసారి మనం గమనించినట్లయితే ఆప్షన్స్ చైర్మన్, కార్యనిర్వహణ అధికార, చూడు ఏ బుక్లో 90 days అని రాశారు. కామెంట్లో 90 days అని అన్నారు. వాళ్ళు ఏదో బుక్ అని చెప్పి ఏదో బుక్లో ఉందన్నారు. మన దగ్గర దేవాదాయ చట్టం చిన్న బుక్ ఒకటి ఉంటుంది, అది ఒకసారి బయట పెట్టాలి. నేను వచ్చేస్తుంది సరే. ఇక్కడ మనకి దేవాదాయ చట్టము ప్రకారము ధార్మిక లేదా మతపరమైన సంస్థకు ముఖ్య పరిపాలన అధికారిగా ఎవరిని పరిగణిస్తామంటున్నాడు? ఆప్షన్ బి ఈజ్ సార్. నా దగ్గర ఉన్నటువంటి రెఫరెన్స్ అనేది 30 days సార్. మీకు 90 days అని మీరు అపోజ్ చేస్తున్నారు. అది ఒకసారి నేను అది చూసి మీకు రెక్టిఫై చేస్తాను. ఈ యొక్క కామెంట్ బాక్స్లో మీకు పిన్ చేస్తాను బిట్ నెంబరు, అదే విధముగా ఇక్కడ అటువంటి ఆన్సర్ ఏమిటి ఉంది లేదా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఏముంది అని చెప్పేసి మీకు సోర్సెస్తో సహా కామెంట్ బాక్స్లో మేము పిన్ చేయడం జరుగుతుంది. ఓకే, దాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి. సో మీ యొక్క డౌట్ అయితే క్లారిఫై చేస్తాను సార్. మీరు అన్నటువంటి 90 days 30 రోజుల 90 రోజుల నాకున్నటువంటి సోర్స్ ప్రకారం 30 రోజులని పెట్టాను నేను. సో మీరు అంటున్నారు 90 రోజులని. వెల్, నేను కాదనట్లేదు. ఒకసారి మనం దాన్ని ఈ యొక్క సెషన్ పూర్తయిన తర్వాత వితిన్ 1-2 minutesలో నేను చూసి మీకు తప్పనిసరిగా పిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆ విషయం మీరు కంగారు పడద్దు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ 135 ఒకసారి ప్రయత్నం చేయండి సార్. తప్పకుండా మీకు ఆ ప్రీవియస్ బిట్కి మీకు ఆ యొక్క బిట్గా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను నేను. ఓకే సార్. దేవాదాయ చట్టము ప్రకారము ధార్మిక లేదా
మతపరమైనటువంటి పరిపాలనా కార్యనిర్వహణ అధికారిగా ఎవరిని పరిగణిస్తారంటున్నాడు? ఆప్షన్ బి కార్యనిర్వహణ అధికారి అండి. సార్ చైర్మన్ అనేవాడు కేవలం ఆలయ యొక్క పెద్దగా ఉంటుంది, ఆలయ పూజా విధానాల ప్రధాన అర్చకుడిది. జిల్లా కలెక్టర్ అనేవాడు దాని యొక్క నిర్వహణ సక్రమంగా ఉందా లేదని పర్యవేక్షిస్తారు. అంటే వాటి యొక్క అక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా లేదా ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయా, అక్కడ జరిగే విశేష అంశాలు ఏమిటి అనేది వాడు చెప్తాడు. సో నెక్స్ట్ మనం గమనిస్తే సెక్షన్ 29 ప్రకారం కార్యనిర్వహణ అధికారి ఎవరి యొక్క చట్టబద్ధమైన తీర్మానాలను అమలు చేయడానికి కట్టుబడి ఉంటారంటున్నాడు? గ్రామ సర్పంచ, ధర్మకర్తల, స్థానిక ఎమ్మెల్యేల, దాతల. సో ఆన్సర్ ఏమవుతుంది సార్? 136 సెక్షన్ 29 ప్రకారము కార్యనిర్వహణ అధికారి ఎవరికి ఎవరి చట్టబద్ధమైన తీర్మానాలకు అమలు చేయడానికి కట్టుబడి ఉంటారు అంటున్నాడు? ఆప్షన్ ఏ గ్రామ సర్పంచ, ఆప్షన్ బి ధర్మకర్త, ఆప్షన్ సి స్థానిక ఎమ్మెల్యే, ఆప్షన్ డి దాతలు. సో ఎప్పుడూ కూడా ఈఓ ఎగ్జిక్యూటివ్ సర్వీస్ అనేవాడు తప్పనిసరిగా ధర్మకర్త మండలికి లోబడే ఉంటాడు సార్. అంటే లోబడి అంటే ధర్మకర్తల మండలి మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇద్దరు కూడా సమన్వయంతో ఉన్నప్పుడే ఆలయ అభివృద్ధి అనేది సాగుతుంది. ఒకరు రైట్ అండి, ఒకరు తప్పని అంటే ఇన్ ద సెన్స్ ఒకటి చేద్దామంటే వేరే చేద్దామంటే ఆ పని అవ్వదు, అభివృద్ధి జరగదనమాట. సో అందుకే చట్టబద్ధమైన తీర్మానాలు అంటే ఇప్పుడు ఈ ఆలయమునకు నూతన మండపం నిర్మించాలి అని అభిప్రాయాన్ని మండలి ప్రవేశపెట్టినప్పుడు ఆ భవనానికి అయ్యే ఖర్చు ఎంత అవుతుంది, మరి దానికి వచ్చే ఆదాయం ఎలా ఉంటుంది అనే విషయాలను పరిగణలో తీసుకొని మనం ఎవరు ఏకీభవించాలంటే కార్యనిర్వహణ అధికారి చెప్పాలి. అంతేగాని గ్రామ సర్పంచులు కానీ స్థానిక ఎమ్మెల్యేల ప్రభావాలకు కానీ దాతలతో కానీ ఎవరికి సంబంధం లేదు అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు సంబంధం లేదు. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ట్రస్ట్ బోర్డు ఆమోదించిన తీర్మానం చట్టానికి విరుద్ధంగా ఉంటే ఈఓ ఏమి చేయాలి అంటే ఇప్పుడు ట్రస్ట్ బోర్డు ఆమోదించిన తీర్మానం ఏదో ఒకటి వచ్చింది సార్. అంటే ఇప్పుడు కొత్త భవనం నిర్మించాలి లేదా ప్రహరీ గోడ కొట్టాలి అంటున్నారు. అది ఏమవుతుంది? చట్టానికి విరుద్ధంగా ఉంది ఆ ధర్మకర్తలు ఏర్పాటు చేసినది. అప్పుడు యాజ్ పర్ ఈఓగా నీవో ఈఓ అయితే ఏం చేయాలి? వెంటనే అమలు చేయాలా? ఇదిరా బాబు టెన్షన్ పడలేకపోతాను అని పదవికి రాజీనామా చేస్తావా? ఈ విషయాన్ని కమిషనర్కు చెప్తావా? మౌనంగా ఉండాలా? సో ఇక్కడ గమనించాలి సార్, ఇక్కడ నువ్వు చట్టానికి తీర్మానానికి విరుద్ధంగా ఉంది అంటున్నావు కాబట్టి వెంటనే అమలు చేయరాదు. సో ఎవరో ఏదో అన్నారని నీవు కష్టపడి సంపాదించిన ఉద్యోగం నువ్వెందుకు రాజీనామా చేయాలి? చేయవలసిన అవసరం లేదు. నీపై అధికారిగా డిప్యూటీ కమిషనర్లు ఉంటారు, వారికి నీవు చెప్పాలి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక ఆలయములో ఏదైనా ఆర్థిక పరముగా కానీ సామాజిక పరముగా కానీ రాజకీయ పరముగా కానీ ఏదైనా నీకు ఇబ్బంది కలిగినట్లయితే లేదా ధర్మకర్త మండలికి నీకు మధ్య సమన్వయ లోపం ఏర్పడినట్లయితే నీవు అక్కడ ఉండే అంశాలను పరిగణలోకి తీసుకొని న్యాయ సలహా కోసం కమిషనర్లు కానీ డిప్యూటీ కమిషనర్లు కానీ ట్రిబ్యునల్ బోర్డ్స్ కానీ నువ్వు ఆశ్రయించాలి. అంతేగాని నాకేడు సంబంధం లేదు మీరు అనుకునే మౌనంగా ఉన్నా ఇబ్బందే. వెంటనే అమలు చేసిన చట్టం వాళ్ళకైతే తెలియదు, నీకు తెలియదు అని అడుగుతారు పై అధికారులు రేపున. నువ్వు రాజీనామా చేయాల్సిన అవసరం అయితే లేదు. అవసరమైందా? ఎందుకు అంత రాజకీయ ఒత్తిళ్ళు ఏమి ఉండవు కదా, దానికి ఎందుకు నువ్వు రాజీనామా చేయాలి? సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే సంస్థ యొక్క రికార్డులు, ఆభరణాలు మరియు విలువైన వస్తువుల సురక్షితమైన భద్రతకు ఎవరు బాధ్యత అంటున్నాడు సార్. సంస్థ యొక్క రికార్డులు, ఆభరణాలు మరియు విలువైన వస్తువుల సురక్షితమైన బాధ్యత ఎవరు? వాచ్మెన్దా, కార్యనిర్వహణ అధికారిదా, అర్చకుడిదా, భక్తులదా? సరే ఇప్పుడు రీసెంట్గా మనం గమనించినట్లయితే శబరిమల అయ్యప్ప దేవాలయ మెట్లు అనేవి కొంత బంగారం అనేది ఎవరో దోచుకున్నారు అని కేరళ హైకోర్టులో సిట్ వేసినప్పుడు తీర్మానం వచ్చింది. అది నిజమే అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఆ రకముగా ఎవరైనా దొంగతనాలు చేస్తూ ఉన్నప్పుడు దాని భద్రత, దాని యొక్క పరిరక్షణ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? వాచ్మెన్దే, ఈఓ గారిదే, అర్చకుడిదే, భక్తులదా?
వాచ్మెన్ గేట్ బయట ఉంటాడు సార్, అతనికి సంబంధం లేదు. భక్తులు అనేవారు దేవుడు సందర్శనకు వచ్చి వెళ్ళిపోతారు. అయితే అర్చకుడు అవ్వాలి లేదా కార్యనిర్వహణ అధికారి అవ్వాలి. సో అర్చకుడు అనేవాడు నిత్య పూజ విధానాల యొక్క నిర్వహణ అధికారిగా ఉంటాడే తప్ప ఆలయ పరిరక్షణ అధికారిగా ఉండడు. మరి ఆలయ రక్షణ అధికారిగా నిర్వర్తించవలసింది ఎవరు? ఈఓ గారే. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ టాపిక్ అంతా కూడా మనకి కార్యనిర్వహణ అధికారి విధులు అని ఉంటుంది మనకి. ఆ టాపిక్ నుండి వచ్చిన బిట్లండి ఇవి. నెక్స్ట్ మనం గమనిస్తే న్యాయస్థానంలో సంస్థ తరపున దావా వేయడానికి, సంస్థ తరపున దావా దీన్నే మనం పిల్ అంటాం వేయడానికి లేదా ప్రాతినిధ్యం వహించడానికి ఎవరికి అధికారం ఉంది అంటున్నాడు సార్. న్యాయస్థానంలో దేవాలయం తరపున పిల్ వేయడానికి లేదా దేవాలయం తరపున ప్రాతినిధ్యత వహించడానికి ఎవరికి అధికారం ఉంది అంటున్నాడు. ఆప్షన్ ఏ కార్యనిర్వహణ అధికారిక, ఆప్షన్ బి పూజారిక, ఆప్షన్ సి ఏ భక్తుడికైనా, ఆప్షన్ డి గుమస్తాక. సో గుమస్తా అనేవాడు వెయ్యడు సార్. ఏ భక్తులు అనేవారు కూడా ఈవో సక్రమంగా పనిచేయట్లేదని విమర్శిస్తారే తప్ప వారెవరు ఆలయ రక్షణ కోసం న్యాయస్థానాల వెంట తిరగరు, గమనించాలి. సో అదే విధముగా పూజారి కూడా వచ్చినటువంటి నీవేదైతే కేటాయించబడినటువంటి పూజా ద్రవ్యాలు సరిపోతున్నాయా లేదా, భక్తులు ఏమనుకుంటున్నారని చెప్పేసి ఆలోచిస్తాడు తప్ప దేవాలయ రక్షణ విషయం ఆయనకు అవసరం లేదు. సో ఇక్కడ ప్రతివాదిగా ఎవరు ఉంటారంటే ఈఓ గారే చలామణి అవడం జరుగుతుంది. రేపొద్దున ధర్మకర్త మండలైన ఆలయంలో జరిగిన అంశాలపై కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టులో ఎవరిని ప్రతివాదిగా ఎవరిని ప్రతిపక్ష నేతగా ఉంచుతారు అంటే ఈఓ గారిని. కాబట్టి అక్కడ అధికార పక్షమైన ప్రతిపక్షమైన బలమైన పాత్ర పోషించేది ఎవడంటే కార్యనిర్వహణ అధికారే. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 139 ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం గమనించుకున్నట్లయితే సార్ సో 140 సార్. సంస్థ నిధులకు సంబంధించి డ్రాయింగ్ మరియు డిస్టర్బింగ్ డబ్బు తీయడం మరియు చెల్లించడం అనే అధికారి ఎవరంటారు అంటే ఇప్పుడు దేవాలయంలో ఉన్నటువంటి డబ్బులు విషయంలో తీయడము కానీ డబ్బులు చెల్లించడం కానీ ఇతర విధులకు డబ్బులు చెల్లించడం కానీ ఉన్నటువంటి అధికారి ఎవరు అంటున్నాడు? ఆప్షన్ చైర్మనా, కార్యనిర్వహణ అధికార, ట్రస్టీయా అదే కోశాధికార, ఆప్షన్ డి బ్యాంక్ మేనేజరా. బ్యాంక్ వరకు అయితే బ్యాంక్ మేనేజర్ రైట్ ఆన్సర్ అండి. కానీ ఇది మనకు అడుగుతున్నది దేవాలయాల పరంగా కాబట్టి బ్యాంక్ మేనేజర్కి మనకి సంబంధం లేదు. ఇంక చైర్మనా, కార్యనిర్వహణ అధికార లేదా కోశాధికారి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే గమనించాలి, ఇక్కడ మీరు ఏ విషయమైనా సరే పూర్తి అధికారం అంతా ఎవరి చేతిలో ఉంటుందంటే కార్యనిర్వహణ అధికారి సంతకం పెడితేనే ఏ విషయమైనా సరే ట్రస్టీ అనేవాడు ఒప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరి పేరు మీద చలామణి జరుగుతాయి. సరే ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోండి సార్, మన దేశం పరంగా కానీ రాష్ట్రం పరంగా కానీ మొదటి పౌరుడిగా మనం రాష్ట్రపతిని చెప్పుకుంటాం. సో బలమైన వ్యక్తిగా కార్యనిర్వహణ అధికారిగా ప్రధానమంత్రిని చెప్పుకుంటాం. ఇక్కడ వరకు ఓకే మీకు. కానీ ప్రధానమంత్రి చేసిన రాష్ట్రపతి చేసిన ప్రతి బిల్లు ఎవరి పేరు మీదుగా వస్తుందంటే రాష్ట్రపతి పేరు మీదుగానే వస్తుందన్నమాట. ఇదే మాదిరిగా ఈ మన దేవాలయ విషయంలో ఎవరు ఏం చేసినా దాని యొక్క బాధ్యత చివరికి ఎవరి పేరు వస్తుందంటే ఈవో పేరే వస్తుంది. ఒక జిల్లా యంత్రాంగంలో ఏ పని చెయ్యాలన్నా చివరిగా ఎవరి పేరు కనిపిస్తుంది? యాజ్ పర్ జిఏడి రూల్స్ అని చెప్పేసి జిల్లా కలెక్టర్ పేరు కనిపిస్తుంది. అదే మాదిరిగా దేవాలయంలో కూడా ఎవరు సంపూర్ణ అధికారాన్ని కలిగి ఉంటారంటే కార్యనిర్వహణ అధికారి మాత్రమే కలిగి ఉంటాడు. ఎస్ అండి, ఇంకా లాస్ట్ 10 క్వశ్చన్స్ ఉన్నాయి, అయిపోతే ఇంకా వితిన్ 10 to 15 minutes. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సెక్షన్ 29 ప్రకారం సంస్థలోని ఆఫీస్ సిబ్బంది మరియు సేవకుల పరిపాలనపై నియంత్రణను ఎవరు కలిగి ఉంటారంటున్నాడు. సంస్థలోని ఆఫీస్ సిబ్బంది మరియు సేవకులపై పరిపాలన నియంత్రణ ఎవరు కలిగి ఉంటారు? ప్రధాన అర్చకుడ, కార్యనిర్వహణ అధికార, దాతల, స్థానిక పోలీసుల. ఎస్ సార్, ఎవరండి? కార్యనిర్వహణ అధికారి పూర్తి అధికారాన్ని కలిగి ఉంటాడు. సిబ్బందిపై కానీ సేవకులపై కానీ పూర్తి పరిపాలన పరమైనటువంటి చర్యలు తీసుకునే అధికారి ఎవడంటే కార్యనిర్వహణ అధికారి.
సంస్థ యొక్క ఆదాయాన్ని వసూలు చేయడం మరియు రసీదులు తనిఖీ చేయడం ఎవరి బాధ్యత? అంటే ఇప్పుడు ఒక సంస్థ అనేది, ఇప్పుడు మన పెద్ద పెద్ద ఆలయాలలో అన్నదానం చేస్తూ ఉంటాం. సో అన్నదాన నిమిత్తం ఏ భక్తులైనా సరే అన్నదాన ట్రస్టులకి విరాళాలు ఇవ్వవచ్చు. మరి ఆ విరాళాలు ఇచ్చే క్రమంలో కొంతమంది చెయ్యి వాటం చూపిస్తారు. అంటే భక్తులు ఇచ్చిన విరాళాలలో సో అన్ని రిసిప్ట్లు ఇవ్వకుండా కొన్ని రిసిప్ట్లు ఉంచేసుకోవడం కానీ, లేదా రిసిప్ట్ ఇప్పుడు రావడం లేదని చెప్పడం కానీ, సో ఆ సంపద అనేది వేరొక మార్గంలోకి మరల్చే అవకాశం కనిపిస్తుంటుంది. సో అది అడుగుతున్నాడు మనకి, సంస్థ యొక్క ఆదాయాన్ని వసూలు చేయడం మరియు రసీదులు తనిఖీ చేయడం ఎవరి బాధ్యత అంటున్నాడు. కార్యనిర్వహణ అధికార, ధర్మకర్తల, ఆడిట్ ఆఫీసరా, అటెండర్ అంటున్నాడు. అటెండర్ అనేవాడు నీకు నీ పరిజనానికి నీవు ఉన్నటువంటి విధానాలకు అనుగుణంగా ఉంటాడే తప్ప వాడు అతను ఏమీ చెక్ చేయడండి. ధర్మకర్త అనేవాడు ఆలయం ఎలా అభివృద్ధి చెందుతుంది, ఆలయ అభివృద్ధికి మనం ఏం పనులు చేయాలని నీతో సమన్వయంతో ఉంటాడు. నీవు తీసుకెళ్ళినటువంటి బిల్లులు అనేవి సక్రమంగా ఉన్నాయా లేదా, చట్టబద్ధంగా ఉన్నాయా లేదని చెక్ చేసేవాడు ఆడిట్ ఆఫీసర్. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ కార్యనిర్వహణ అధికారి అవుతుంది. సో నెక్స్ట్ గమనిస్తే, సమర్థ అధికారి మంజూరు చేసిన బడ్జెట్ను కార్యనిర్వహణ అధికారి స్వయంగా మార్చగలడా? సరే, ఇక్కడ పైనుండి వచ్చినటువంటి అధికారి ఎవరైతే పైనుండి వచ్చింది ఒక బడ్జెట్ అనేది, సో ఆ బడ్జెట్ను కార్యనిర్వహణ అధికారి మార్చగలడా లేదా అని అడుగుతా ఉన్నాడు. ఆప్షన్ చూడండి, కొద్దిగా వెరైటీగా ఇచ్చాడు ఇక్కడ మనకి. అవును, ఎప్పుడైనా మార్చగలడు. అవును, నిధులు తక్కువగా ఉంటే. లేడు, మార్చే అవకాశమే లేదు. అవును, చైర్మన్ అనుమతితో మార్చవచ్చు అంటున్నాడు. సో దీనికి 143కి ఆప్షన్ చేసే ప్రయత్నం ఒకసారి చేయండి అమ్మా. ఎస్ సార్. సార్ గమనించండి, పై నుండి అనగా కమిషనర్, డిప్యూటీ కమిషనర్ స్థాయి నుండి ఒక బడ్జెట్ అనేది నిర్ణయించి వచ్చినప్పుడు క్రింది స్థాయిలో ఉండే కార్యనిర్వహణ అధికారి ఎప్పుడూ కూడా బడ్జెట్ని మార్చలేడు. సో ఆప్షన్ ఏమవుతుందంటే సి, లేదు, మార్చలేడు, కెనాట్ చేంజ్ అనమాట, ఎవడు కూడా మార్చలేరండి. ఓకే సార్. బి కాదండి, నిధులు తక్కువగా ఉంటే వాళ్ళు బడ్జెట్ అనేది రిలీజ్ చేయరు కదా. సమర్థ అధికారి అంటున్నాడు. సమర్థ అధికారి ఇన్ ద సెన్స్ నీపై ఉన్న అధికారులు అనగా గ్రేడ్ 2 ఆఫీసర్ కానీ, గ్రేడ్ 1 డిప్యూటీ కమిషనర్ స్థాయి వ్యక్తులు అనేవారు బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు ఆ బడ్జెట్ తదనుగుణంగానే నీవు అమలు చేయవలసి ఉంటుంది. సో ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మనకి ఆలయ భూములపై ఏదైనా ఆక్రమణ జరిగితే కమిషనర్కు నివేదికను ఎవరు సమర్పించాలి? గ్రామ రెవెన్యూ అధికార, కార్యనిర్వహణ అధికార, పూజార, పక్కింటోరు ఆలుయిలా అని అడుగుతా ఉన్నాడు మనకి. సరే, ఆలయ భూములపై ఏదైనా ఆక్రమణ జరిగితే ఆ ఆలయ భూముల అధికారాన్ని తెలియజేయాల్సింది ఎవరంటే కమిషనర్కి. సార్ గ్రామ రెవెన్యూ అధికారి చెప్పడండి, ఇతన్ని అనుసరించి మీ విఆర్ఓ గాని అనుసరించి ఈ సర్వే నెంబర్లో ఉండవలసిన భూమి అనేది ఎంత ఉంది, ఎవరి పేరున ఉందని ఒక నివేదిక తయారు చేయడానికి ఇతనికి సలహాదారుడుగా మాత్రమే ఉపయోగపడతాడు. సార్ నేను రావడానికి ముందు మన గుడికి సంబంధించి ఎంత భూమి ఉండోదో ఎవడు చెప్తాడంటే పూజారి చెప్తాడు. అది అవునా కాదో ఇరుగు పొరుగు వారు నీకు చెప్తారు. కానీ నువ్వు ఒక ఆడిఫిట్లో, ఒక పత్ర రూపంలో అక్కడ జరిగినటువంటి ఆ ఆక్రమణని నీవే తెలియజేయాలి. ఎవరికి? కమిషనర్ గారికి, కార్యనిర్వహణ అధికారి. ఆప్షన్ బి అనేది 144 బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ అడుగుతున్నాడు, కార్యనిర్వహణ అధికారి ధర్మకర్తల మండలికి డాష్గా వ్యవహరిస్తాడు. యజమానిగానా, సలహాదారుగానా, మెంబర్ అది సెక్రటరీ గానా, గెస్ట్ గానా? 145. సరే, ఇక్కడ ధర్మకర్తల మండలికి యజమానిగా ఉండడండి, సలహాదారుడుగా కూడా ఉండడు. ఇక్కడ అతిథి పాత్ర పోషించేది ఎవరంటే స్థానిక ప్రజాప్రతినిధులండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా ప్రతినిధులు ఉంటారు కదా, వాళ్ళు ఆ ధర్మకర్తల మండలిలో స్థానిక సమావేశాలు జరిగేటప్పుడు అతిథిగా గెస్ట్లుగా వచ్చి వారి యొక్క అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎల్లప్పుడూ కూడా ధర్మకర్తల మండలికి ఎలా ఉంటాడంటే ఒక నమ్మకమైన కార్యదర్శిగా ఉంటూ వారి యొక్క విధి విధానాలతో తన యొక్క సమర్థతను జోడించి ఆలయ అభివృద్ధికి తోడ్పడడం జరుగుతుంది.
సార్ నెక్స్ట్ మనకు అడుగుతూ ఉన్నాడు దేవాదాయ చట్టం ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 30/87లోని సెక్షన్ 80 ప్రకారము ప్రభుత్వ అనుమతి లేకుండా ఆలయ భూమిని అమ్మడం, బహుమతిగా ఇవ్వడం లేదా కుదవ పెట్టడం వేరొకరికి దారాదత్తం చేసేయడం అనేది అవుతుంది, శూన్యము మరియు చెల్లదు, రద్దు చేయదగినది, 12 సంవత్సరాల తర్వాత చెల్లుబాటు అవుతుంది అంటున్నాడు. సార్ 146 ఇది మనకి 12వ లెసన్ సార్, భూ రికార్డులు హక్కులు అనే లెసన్లో మనకి ఉంటుంది. ఒకసారి చూడండి. దేవాదాయ చట్టం ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 30/87 లోని సెక్షన్ 80 ప్రకారము ప్రభుత్వ అనుమతి లేకుండా ఆలయ భూమిని అమ్మడము కానీ లేదా బహుమతిగా ఇవ్వడము కానీ ఎవరికి ఇతరులకు దారాదత్తం చేయడము కానీ జరుగుతుందా జరగదా అలా అడుగుతామన్నాడు. చూడండి ఆప్షన్ ఏమవుతుందో చూడండి సార్. S146 బి అండి శూన్యము చెల్లదు సార్. ప్రభుత్వ అనుమతి లేనట్లయితే అటువంటిది ఏదైనా ఆ యొక్క దేవాలయ భూములని మనం బహుమతిగా కానీ దారాదత్తం చేయడం కానీ నాకు ఇష్టమైన వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం కానీ సాధ్యపడదు. సో చెల్లదు, చేసినా కూడా దాన్ని ప్రభుత్వం అనేది ఒప్పుకోదు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సార్ నెక్స్ట్ మనకు అడుగుతూ ఉన్నాడు R&OR చట్టము ప్రకారము భూమిపై యాజమాన్య హక్కులను రుజువుగా మరియు రుణాల పొందడానికి రైతులకు జారీ చేసే పత్రము ఏది అంటున్నాడు. అంటే నీవు రేపు బ్యాంకుకి వెళ్ళి నీవు నాకింత భూమి ఉంది అని చూపించి నీవు ఏదైనా రుణాన్ని తీసుకోవాలి అనుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో ఏ పత్రం నీకు ఉపకరిస్తుంది అంటున్నాడు. ఆప్షన్ ఏ అడంగల్, ఆప్షన్ బి ఎన్కంబర్షన్ సర్టిఫికేట్, ఆప్షన్ సి పట్టాదారు పాసు పుస్తకము, ఆప్షన్ డి FMB అంటున్నాడు అనమాట. పర్మనెంట్ మెంబర్ బుక్ అండి అది మనకు ఉంటుంది, అది ఆ యొక్క సెక్షన్స్లో. ఎస్ సార్. సరే ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి 147. సార్ చూడండి ఇక్కడ అడంగల్ అనేది దేనిని సూచిస్తుంది అంటే ప్రస్తుత సంవత్సరము రైతు ఏ పంటను పండించాడో అని తెలియడానికి ఉపయోగపడే పత్రము ఏది అంటే అడంగల్. ఒక రైతు దగ్గర ఉన్నటువంటి భూమిలో ఏ పంట పండుతుంది, ఏ పంట ఈ సంవత్సరము పండించాడు అని వార్షిక నివేదికలో తెలియజేయడానికి మనకి ఉపయోగపడేది అడంగల్ అండి. అదే విధముగా అడంగల్ తర్వాత మనం ఎక్కువగా వినే పేరు 1B, ప్రస్తుతము భూమి అనేది ఎంత మనకు వస్తుంది అని తెలియజేయడానికి వాడేది ఏదంటే 1B. మనకేమంటున్నాడు యాజమాన్య హక్కులు, ఇది అండర్లైన్ చేయాలి సార్. యాజమాన్య హక్కులు తెలియజేసేది ఏదంటే పట్టాదారు పాసపుస్తకము. పట్టాదారు పాసపుస్తకం అనేది మన యొక్క యాజమాన్య హక్కులను తెలియజేయడం జరుగుతూ ఉంటుంది సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 30/87లోని సెక్షన్ 83 ప్రధానముగా సంస్థ ఆస్తి నుండి ఎవరిని తొలగించడానికి సంబంధించినది అంటున్నాడు. అంటే ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలి అని చెప్తుంది ఈ సెక్షన్ 83 చెప్తుంది. అడుగుతూ ఉన్నాడు సార్. సో అర్చకున్న, ఆక్రమణదారులన, కార్యనిర్వహణ అధికారులన, ధర్మకర్తలన. సో 148 దీనికి ఒకసారి ఆన్సర్ చేయండి సార్. 83 అనేది ప్రధానంగా మనం గమనించినట్లయితే దేని గురించి ప్రధానంగా మాట్లాడుతుందంటే అక్రమదారుల గూర్చి, అన్యాక్రాంతముగా దోచుకున్న వారి గూర్చి మనకి ఏ సెక్షన్ తెలియజేస్తుందంటే 83 తెలియజేస్తుంది. సో ప్రధానంగా సంస్థ ఆస్తి నుండి ఎవరిని తొలగించవచ్చు అంటే ఆక్రమణదారుల్ని 148 ఆక్రమదారుల్ని తొలగించవచ్చు అండి. ఆక్రమదారుల్ని తొలగించవచ్చు. సరే భూ రికార్డుల సందర్భంలో అడంగల్ లేదా దాని పహానీలో ప్రధానముగా ఏమి నమోదవుతుంది అంటున్నాము. సరే ఇందాకే మాట్లాడాం పట్టాదారు పాసు పుస్తకం అనేది యాజమాన్య హక్కులను తెలియజేస్తే అడంగల్ అనేది ఏదండి అడంగల్ అనేది దేని తెలియజేస్తుంది మనకు అడుగుతా ఉన్నాడు ఇక్కడ. అడంగల్ ఇందాక పట్టాదారు పాసు పుస్తకం అన్నాడు, ఇప్పుడు మనకు అడంగల్ అంటున్నాడు. అడంగల్ దేనిని తెలియజేస్తుంది?
ఎస్ అండి, అడంగల్ దేన్ని తెలియజేస్తుంది అంటే సాగు చేసిన పంట మరియు భూమి ఎవరి స్వాధీనంలో ఉందో, సాగు చేసిన పంట ఏమిటి, భూమి ఎవరి స్వాధీనంలో ప్రస్తుతం నడుస్తూ ఉంది అనే విషయాలన్నీ కూడా అడంగల్లో మనం తెలియజేయడం జరుగుతుంది. 149 బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 149 బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి ఈ సెషన్కి లాస్ట్ బిట్ అండి. ఈ సెషన్లో లాస్ట్ బిట్ అసలు చూసే ప్రయత్నం చేద్దాం. సో ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 30/87 అంటున్నాం సార్. సో మీకు గమనించాలి, ఏపీ ఎండోమెంట్ 30/87 అంటే 1987 అర్థం సార్, గమనించాలి. సో ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 30/1987 లో సెక్షన్ 84 ప్రకారము, సెక్షన్ 84 ప్రకారము ట్రిబ్యునల్ ఆదేశించిన గడువులోగా ఆక్రమణదారుడు భూమిని ఖాళీ చేయకపోతే డిప్యూటీ కమిషనర్ ఎవరిని ఉపయోగించి వారిని అక్కడి నుండి తరిమి వేయవచ్చు, తొలగించవచ్చు అంటున్నాడు. డిప్యూటీ కమిషనర్ ఎవరిని ఉపయోగించి వారిని తొలగించవచ్చు. గ్రామ పెద్దల సహాయంతోనా, పోలీస్ బలగాలతోనా, ఆలయ సిబ్బందితో మాత్రమేనా, చర్యల బృందమా అంటున్నాడు. దీనికి ఆన్సర్ చేయండి సార్. 150. ఎస్ సార్. ఇప్పుడు కూడా ఇక్కడ మన ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అంటే న్యాయ సలహాలు ఇచ్చినటువంటి దేవాదాయ శాఖకు న్యాయ సలహాల విభాగాన్ని ట్రిబ్యునల్ బోర్డు అంటాం. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు మనకి స్థానికముగా ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అనేది సహాయం చేయడం జరుగుతుంది. స్థానిక పోలీస్ యంత్రాంగం సహాయంతో మనము అక్రమదారుణ్ణి కానీ అన్యాక్రాంతముగా ఆక్రమించుకున్న వారిని కానీ వారి ఆస్తులని మనం దప్చు చేసుకునే అధికారం మనకు కలదు. సో ఈ పోలీస్ బలగాలను పంపించమని ఈ డిప్యూటీ కమిషనర్ కానీ ట్రిబ్యునల్ బోర్డు కానీ ఎవరిని కోరుతుంది అంటే జిల్లా కలెక్టర్ని కోరడం జరుగుతుంది. సో ఇది సార్ ఈ సెషన్కి మనకు కంప్లీట్ అవుతుంది. మళ్ళీ సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. సో ఇందాక మనకు బిట్ అనేది చిన్న డౌట్ ఉంది సార్. సో ఎన్ని రోజులకు ముందు సెక్షన్ 57 ప్రకారము వార్షిక బడ్జెట్ని సెక్షన్ 57 ప్రకారము వార్షిక బడ్జెట్ని ఎన్ని రోజులకు ముందు సమర్పించాలి అనే బిట్ని మీకు ఒక 2 నిమిషాల్లో నేను అప్డేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో టుడే సెషన్ ఈజ్ ఎండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.